ఓం మనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాలోక్యం దేహి మే పార్వతీరమే దేహి మే లక్ష్మీరమే దేహి మే సరస్వతీరమే. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. పరమానంద మాధవం. జై శ్రీరామ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్ అక్కయ్య. హృదయాంతరంగంలో ప్రవర్ధిల్లుతున్నటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతాకు సాష్టాంగ ప్రణామాలు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపాన్ని మీ కదులకి కైవారం నడుచుతూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో గీతా మహత్యంలో 12వ శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆ 12వ శ్లోకం చెప్పుకోవడంలో 12 చెప్తానింది వినపడట్లేదా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. 12వ శ్లోకమే కదక్క. అవును సార్. అందులో భాగంగా మనము ఆ 12వ శ్లోకం చెప్పేటప్పుడు అర్ధాంతరంగా మధ్యలో పతంజలి యోగ శాస్త్రం గురించి షడ్దర్శనాల గురించి అడిగినారు మీరు. ఆ షడ్దర్శనాల గురించి తెలియచేస్తూ యోగ దర్శనం దగ్గర ఆగిపోయాము. యోగ దర్శనాన్ని రచించింది ఎవరు? పతంజలి మహర్షి. ఆయన అష్టాంగ రాజయోగాన్ని బోధించినాడని చెప్పాను. అందులో భాగంగా మొదటిది యమములు అని, నియమములు అని, యమములు నియమములు. వారిని ఏమంటామంటే షార్ట్ కట్ లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ స్టెప్స్, ఒక మెట్లు, 8 మెట్లు చెప్పినాడు. సమాధి స్థితికి చేరుకుంటే సర్వజ్ఞుడు అవుతావని. అందులో మొదటిది వచ్చేసి యమముల గురించి చెప్పుకుంటున్నాం కదా. యమములు వచ్చేసి అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అని చెప్పాను. 5 రాసుకున్నారా? బ్రహ్మచర్యము, అపరిగ్రహము. సత్యం గురించి చెప్పేటప్పుడు మనము నిన్న మధ్యలో ముగించి పక్కకు వచ్చేసాం కదా. సత్యము అని చెప్పడం అనేది సులభమా, అసత్యం చెప్పడము సులభమా? వారికి ప్రియమైతే సత్యం, ప్రియంగా ఉంటే సత్యమే చెప్పాలి సార్. అది పక్క వారికి కష్టంగా ఉంది, ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే మౌనంగా అయినా ఉండాలి, లేదా అసత్యమైన చెప్పాలి అని చెప్పారు సార్. మరి ఏది సులభము? సత్యం చెప్పేది సులభమా, అసత్యం చెప్పడం సులభమా? చెప్పడం సులభము, సత్యం చెప్పడమే కష్టం చాలా మంది. ఎవరు? గిరిజాంబక? నాకు సత్యమే సార్. ఇప్పుడు సత్యం చెప్పడం సులభం అన్నారు ఎవరో. నేను అసత్యం చెప్పడం ఈజీగా చెప్పేస్తారు చాలా మంది అని చెప్పాను సార్. అవునక్క. సత్యం చెప్పడం సులభమా, అసత్యం చెప్పడం సులభమా? నొప్పించుకోకుండా సత్యం చెప్పడం కష్టం సార్. నొప్పించుకోకుండా సత్యం పలకడం కష్టం సార్. అవన్నీ అడగలే. సత్యం చెప్పడం సులభమా, అసత్యం చెప్పడం సులభమా? సత్యం చెప్పడం సులభం గురుగారు. అసత్యమే సార్. అసత్యమే.
సత్యం చెప్పడము సులభము, అసత్యం చెప్పడము సులభము. తెలివైన వాళ్ళకు అసత్యం చెప్పడం సులభం, మళ్ళీ తెలివి తక్కువ వాళ్ళకు సత్యం చెప్పడం సులభం. అంతే తేడా. ఉన్నది ఉన్నది చెప్పడం సులభం కదా అవును సార్. కదా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము సులభం, అందువల్ల సత్యం చెప్పడం సులభం. లేనిది ఉన్నట్టుగా చెప్పాలి అంటే కష్టము, అసత్యం చెప్పడమే కష్టము. కృష్ణునికైతే, శ్రీరామచంద్రుడైతే సత్యాన్ని తూచా తప్పకుండా చెప్పేవాడు. శ్రీకృష్ణ పరమాత్ముడైతే అసత్యాన్ని మంచిని తానైతే చెప్పేవాడు. ఆయన చెప్పే అసత్యాలన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు ఉంటాయి దాంట్లో, మళ్ళీ ఆయన్ని విమర్శించే శక్తి మనకు లేదు. రామచంద్రుడు అలా కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే ఆయనకు తెలుసు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ పూర్వపర్వాలు ఆలోచన చేసి పూర్ణజ్ఞాని కదా అయినా, పూర్ణావతారం కూడాను. శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణావతారం, శ్రీరామచంద్రుడు అయితే అంశావతారం, శ్రీహరి యొక్క అంశ అంతే. కానీ శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. తెలుసు కదా మీకు, నేనేదో పెద్ద తెలిసిన వాళ్ళు చెప్తున్నాను అన్ని. నిన్న మొన్న మొదలుపెట్టినాల నుంచి కదా, ఇవన్నీ మీకు తెలియనివి ఏం కాదు, అన్ని మీకు తెలుసు. ఏమంటే ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. పుట్టే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించినే ఈ కృష్ణుడు. పుట్టే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుడనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. అన్నమాచార్య సంకీర్తనం. పుట్టే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించనే కృష్ణుడు. కృష్ణుడు పుట్టినప్పుడే శంకు చక్రము గదా పద్మంతో పుట్టినాడంట. కిరీటము ఆభరణాలు అన్ని పెట్టుకొని శ్రీ మహావిష్ణులాగానే పుట్టినాడు, చిన్న బాలుడిలాగా. భాగవతం చదివితే మనకు అది బయటపడుతుంది. నేరుగా వసుదేవునితోనూ దేవకీ మాతతోనూ మాట్లాడతాడు ఇక్కడ. ఆ విధంగా శ్రీహరి పుట్టడంతో దేవతలందరూ వచ్చి దేవదందువులు మ్రోగించి పుష్పాల వర్షం కురిపించి వాకిటి ముంగిట నిలబడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారట. ఆ సందేశాన్ని ఒకసారి ఊహించుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆ ఊహ ఆ యొక్క జైల్లో, బందికానాలో, తల్లి పొత్తిళ్లలో దగదగా మెరిసిపోతూ తేజోవంతమైన రూపంతో చిన్న బాలుడుగా చక్రము శంకు పట్టుకొని, గదను పట్టుకొని, 4 భుజాలతో చిన్న కిరీటం పెట్టుకొని ముద్దులకి ఆ బాలుడు ఆ విధంగా ఉదయించినాడంటే భావిస్తే చాలు, మనసు ఆనందంతో పొంగిపోతుంది. సాక్షాత్తు మహావిష్ణువే కృష్ణుడిగా పుట్టాడనే దానికి అది నిదర్శనం. చతుర్భుజాలు శంకు చక్రాలు గదా పద్మము కిరీటధారి అయి వక్షస్థల కౌస్తుభధారి అయి శ్రీవత్స వత్సాంకితుడై, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంటుంది ఎదపైన శ్రీహరికి, శ్రీవత్స అంటారు ఆ పుట్టుమచ్చను. ఆ విధంగా శ్రీవత్స వక్షాంకితుడై కౌస్తుభమని ఉరమున ధరించిన వాడై ఉద్భవించినాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల పూర్ణావతారము కృష్ణ అవతారము అంటారు.
మనం పూర్ణ జ్ఞానం అయితే నోరు మూసుకొని ఉండగలం, ఉంటాము కూడా. పరిపక్వత లేని వాళ్ళం కాబట్టి నిండుకుండ తునకదు కదా, అలా అర్ధంకుండనో కాలుకుండనో సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు సత్యమే పలికిన స్వరం మార్చి పలకడంలో కూడా తేడా వస్తుంది, తేడాలు మారుతాయి. ఆ సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేసి ముందుకెళ్తాను. ఒక కథ మాదిరి ఒక కథ ఉన్నది మహాభారతంలో. యుద్ధం పూర్తయిపోయింది, పాండవులు విజయం సిద్ధించింది. అశ్వత్థామ ఆ రోజు రాత్రికి రాత్రే పాండవులు హాయిగా నిద్రపోతుంటే తొడలు విరిగి పడి ఉన్నటువంటి దుర్యోధనుని దగ్గరికి వచ్చి, శమంతక పంచకం దగ్గర పడి ఉన్నటువంటి ఆ యొక్క దుర్యోధనుని దగ్గరికి వచ్చి శపథము చేసి, మిత్రమా ఖచ్చితంగా నేను అపాండవం చేసి వస్తాను అని చెప్పి తనతో పాటు కృపాచార్యుడు మరియు కృతకర్మ, కృపాచార్యుడు కృతవర్మ ఎంత రాగా అశ్వత్థామ కృపాచార్యుడు ఇంకొకరు ఉన్నారు. బహుశా అతడు కృతవర్మే ఉంటాడని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ముగ్గురే మిగిలినారు. వాళ్ళిద్దరిని వెంటేసుకొని అశ్వత్థామ రాత్రి అర్ధరాత్రి ప్రవేశించి, పరమశివుడు పాండవుల యొక్క రక్షణగా ఉంటాడు, పరమశివుడే శ్రీకృష్ణుని మిత్రుడుగా వచ్చి పాండవుల యొక్క గుడారాలకు రక్షణగా సంచరిస్తూ ఉంటాడు ఒక యక్షస్వరూపంలో. అతడు అడ్డం పడితే గుర్తించినటువంటి అశ్వత్థామ తన దగ్గర ఉండే అంబులన్నీ కింద పడేసి వాటికి అంటు పెట్టేసి, నన్ను నీకు త్యాగం చేసుకుంటాను, ఏం చేస్తావో చేసుకో అని చెప్పేసి తాను అగ్ని వెలిగించి అగ్నిలో దుంకుతాడు, నీకు అర్పించుకుంటున్నా నేను అని. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి, నీకు ఖడ్గం ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి ఖడ్గం ఇస్తాడు అశ్వత్థామకు. ఖడ్గం ఇచ్చి, వీళ్ళకి ఆయుష్ అంతా పూర్తి అయిపోయింది, నువ్వు ఏం చేయాలని వచ్చావు అదంతా చేసే అన్నాడు. పరమశివుడే ఖడ్గం ఇచ్చాడు. అప్పో వానికి పిచ్చి పట్టింది, ఇంకా ముందే పిచ్చిలో ఉన్నాడు పాండవుని చంపేయాలా అని. ఇంకా పరమశివుడే ఖడ్గం ఇచ్చి దారిచ్చినాడు, ఓ వీళ్ళ టైం అయిపోయింది అని. లోపలికి పోయినాడు, పిశాచం లాగా తిరిగినాడు. ఓ పెద్ద పిశాచం లాగా తిరుగుతూ దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఆడాలే, మగాలే, పిల్లాలే, పెద్దాలే, పశువులే, జంతువులే, ఏనుగులే, గుర్రంలే, ఏది కనపడితే నరికేసుకుని పోవడమే. ప్రాణం ఉన్నది కనపడితే చాలా నరికేయడమే, అంతే. ఇంకా యాదన్నా గాని నష్టం కలిగించాను ఒక్కనే నేను వచ్చిన. ఈరోజు రాత్రి నేను మొత్తం అపాండవం చేస్తానని మాట ఇచ్చిన దుర్యోధనునికి, కాబట్టి ఏ ఒక్కటి మిగిల్చకుండా నరికేసిపోతా అని దిగినాడు గుడారాల్లోకి. ఆ విషయం కృష్ణునికి ముందే తెలుసు కాబట్టి ఏం చేశాడు, కృష్ణుడు పాండవులను పిలుచుకొని ఇక్కడ వద్దు మనం పోదాం రా అని చెప్పేసి ముందే ప్లాన్ చేసి 5 మంది పాండవుల్ని తీసుకెళ్ళిపోయాడు. వీడందరిని ఊచకొత కోసుకుంటూ పోయినాడు. మా తండ్రిని చంపినావు కదట దృష్టద్యుమ్న అని చెప్పేసి, దృష్టద్యుమ్నుడు మొదట ఎక్కడ ఉన్నాడు అక్కడి దగ్గర పోయి నిద్రపోతా అంటే కాలుతో తన్ని లేపి ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా నరికి మాంసపు ముద్దలాగా చేసినాడు. పిచ్చిగా కొట్టి వాడిని ఎముకలు లేకుండా కొట్టి పడేసినాడు. మొత్తం మాంసపు ముద్ద చేసేసినాడు. అంతటి కోపం దృష్టద్యుమ్నుల్ని. ఎందుకంటే మా తండ్రిని చంపినావు, ధ్యాన స్థితిలో ఉన్న తండ్రిని చంపినావు మూర్ఖుడా. తర్వాత ఉప పాండవులు ఉన్నారు. అంటే పాండవులకు ఒక్కొక్కరికి ఒక కొడుకు ఉన్నాడు ద్రౌపదికి. 5 మందిని చంపేశాడు. నిద్రపోతుంటే నరికేసుకుంటూ పోయినాడు మెత్తగా, అంతే. అట్లా కనపడాలని గవర్నమెంట్ మొత్తం చంపేసినాడు. ఇంకా పాండవులు ఎక్కడున్నారో ఎదిగితే కనపరాలే, వెతుకుతూ రథం ఎక్కినాడు, పాండవుల కోసం వెంటబడ్డాడు. పాండవుల్ని నేరుగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక ముక్కోపి అయినటువంటి మహర్షి ఉన్నాడు, దుర్వాస మహర్షి. ఆ దుర్వాస మహర్షి ఆశ్రమం దగ్గరికి తెచ్చినాడు శ్రీకృష్ణ పరమాత్మ.
ఇప్పుడు వానికి బలం ఉంది, అశ్వత్థామకు ఏమైనా చేయగలడు. కానీ నన్ను నమ్ముకున్నటువంటి 5 మంది పాండవులు నేను కాపాడాలి కాబట్టి వాని బలం ఉన్నంత వరకు వానికి శక్తి, వీళ్ళని నేను కాపాడాలనే ఉద్దేశం చేత దుర్వాస మహర్షి ఆశ్రమాన్ని తీసుకుని వచ్చి, ఓ దుర్వాస మహర్షి, ఈ పాండవుల్ని ఈరోజు రాత్రి ఇక్కడే ఉంచుతాను. ఎవరైనా వచ్చి అడిగితే పాండవులు ఉన్నారా అని, లేరు అని చెప్పాలి అన్నాడు. కృష్ణ, నువ్వు ఏమేమో చేస్తావు, నీ తెలివితేటలు నాకు అర్థం కావు. ఏమైనా చెప్పు గాని నా చేత అబద్ధం మాత్రం చెప్పించద్దు. నువ్వు ఏమన్నా చెప్పు చేస్తాను కృష్ణ, నా చేత అబద్ధం మాత్రం చెప్పించే పని చేయాకు. నేను మాత్రం అబద్ధం చెప్పను, ఆ పాపాన్ని వడిగట్టను. దయచేసి వేరే ఏదైనా చెప్పు, వింటాను అన్నాడు. ఓ అంతే కదా, సరే. నువ్వు అబద్ధం చెప్పవు అంతే కదా, సరే చెప్పాకులే. సత్యం చెప్తావు అంతే కదా, చెప్పు. అర్థం కాలే దుర్వాసునికి. ఉన్నది ఉన్నట్టే చెప్పు అంటాడు, అబద్ధం చెప్పనంటే వద్దులే అంటాడు. ఉన్నది ఉన్నట్టే చెప్పు అంటాడు, పాండవులను రక్షించాలా అంటాడు. ఎలా సాధ్యం అవుతుంది అని తల గోక్కుంటూ కృష్ణుని చూస్తుంటే, నేను చెప్తాను అని చెప్పేసి ఈ పాండవుల చేత ఆ నేలను త్రవ్వించినాడు. ఈ 5 మంది కూర్చుంటే ఎంత స్థలం కావాలో అంత స్థలం అంతా గుండుగా త్రవ్వించేసినాడు. త్రవ్వించి ఆ మన్నంతా పక్కకి ఎత్తించేసి ఆ గుంతలో 5 మందిని కూర్చోబెట్టినాడు. విశాలంగా త్రవ్వి ఆ గుంతలో 5 మందిని కూర్చోబెట్టేసి దానిపైన చెక్కలు పరిపించేసినాడు, ఒక వస్త్రం వేసేసినాడు. దుర్వాస మహర్షిని కూర్చోమని చెప్పినాడు. నువ్వు ఎట్లా ధ్యానం చేసేటోడివే కదా, ఈడే కదా నువ్వు ధ్యానం చేసేది, కూర్చొని ధ్యానం చేయి అన్నాడు. చేస్తాను మరి, అంతేనయ్యా, అంతే, నువ్వు చేసుకో అంతే అన్నాడు. ఏంటో నాకు అర్థం కాలేదు కృష్ణ అన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? నా కింద కూర్చోన్నారు. మరి ఎవరైనా వచ్చి అడుగుతారు, ఏమని చెప్తావు? ఇక్కడే ఉన్నారని చెప్పు. అయితే కొద్ది స్వరం మార్చు అన్నాడు. అది ఎట్లా అన్నాడు. నీకు ఎట్లా కోపం కదా, వచ్చినవాడు అడుగుతాడు, వచ్చినారంటే వచ్చినారు అని చెప్తావు. ఎక్కడున్నారు అంటే, ఎక్కడా? అదో ఇక్కడే ఉన్నారా, ఇక్కడే ఉన్నారు, దా చూసుకుందురా అంటే చాలు. నువ్వేం అబద్ధం చెప్పిన దోషం రాదు నీకు. వానికి ఏం అర్థం కాదో అర్థమవుతుంది. సరేనా అన్నాడు. ఆహా కృష్ణ, నీ లీలలు, నీ ఆలోచనలు, నీ తెలివితేటలు మహా అద్భుతం కృష్ణ. సరే స్వామి, పాండవులు ధర్మమూర్తులు, నాకు భోజనం పెట్టినారు ఒకప్పుడు. వాళ్ళకి ఏ హాని తలపెట్టకుండా రక్షించాల్సిన బాధ్యత ధర్మాన్ని రక్షించినట్లే నువ్వు చేసే పుణ్యకారంలో నేను కూడా భాగస్థునవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా నేను వీళ్ళకి రక్షణ కలిగిస్తాను, కానీ అబద్ధం చెప్పను అని చెప్పేసి ధ్యానాన్ని కూర్చున్నాడు. వెళ్ళిపోయినాడు. కొంతసేపటికి రథం తోలుకొని వెతుకుతూ అశ్వత్థామ దుర్వాస మహర్షి ఆశ్రమానికి వచ్చినాడు. రథం దిగినాడు. ఎదురుగా మహర్షి చేసుకుంటూ ఉన్నాడు. దుర్వాస మహర్షి ముక్కోపి, చాలా కోపం ఎక్కువ. ఎలా అడగాల అనుకుంటూనే చిన్నగా అడగకపోతే తెలుస్తుంది అని చెప్పేసి మహర్షిని తమకి ప్రణామాలు అన్నాడు. పలకలే. ప్రణామాలు అన్నాడు. స్వామీజీ ప్రణామాలు అన్నాడు. కలిసి వచ్చాడు. ఏంటయ్యా చెప్పు, ఏమే అన్నాడు. క్షమించండి గురుదేవ, క్షమించండి. ఇటువైపు పాండవులు ఏమైనా వచ్చారా మీ ఆశ్రమానికి అన్నాడు. ఏ వస్తే ఏమే అన్నాడు కోపంగా. అవునా మహర్షి, ఎక్కడ ఉన్నారు మహర్షి, చెప్పండి చెప్పండి, ఎక్కడ ఉన్నారు? ఇక్కడ చూడరా అన్నాడు. ఇతైతే చూశాడు. ఆయన కింద ఎక్కడి నుంచి వస్తారు? స్వామి కోపం వచ్చినట్టుంది. మూడోసారి మనకి శాపాలతోడు పెట్టేస్తాడు అని చెప్పేసి, క్షమించండి మహర్షి, మీకు భంగం కలిగించిన, మన్నించండి, పోయి వస్తాం అని చెప్పాడు. అందుకేం అర్థమైంది, అక్కడ ఎంత ఉన్నారని చెప్పడం చెప్పాడు. ఇక్కడే ఉన్నారు అని.
కానీ అది చెప్పడంలో స్వరం మార్చి చూద్దురా అని అనేటప్పటికీ ఎట్లా ఉంటారు, తన కింద ఎలా ఉంటారు వాళ్ళు? నా జ్ఞానం కానీ కోపం వచ్చింది కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చేసేసి అతడు వేరే రకంగా చేసుకుని ఇక్కడ ఎవరు రాలేదు, ఆయనకేదో కోపం వచ్చేసింది అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎక్కువ భంగ అతడు వేరే రకంగా అర్థం చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. కేవలం కోపంగా చెప్పడం వల్ల, స్వరం మార్చి చెప్పడం వల్ల అర్థం వేరే మారిపోయింది. ఇక్కడ ఉన్నారా అంటే అక్కడ లేరు అని అతనికి అర్థమైంది. లేదా అర్థమేనా? అయింది, అర్థమైంది. విష్ణుకరకు బాగా అర్థమైంది. రాలేదు, హరి ఓం సార్. వచ్చినారక్క, సంతోషం. వచ్చినాను సార్. గాలి బాగా వీస్తుంది అక్క, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. విష్ణుకారం మీ దగ్గర పెట్టుకున్నారు, పోయిన నెల అంతా ఇబ్బంది పడి ఇప్పుడు వచ్చేసి ధన్యవాదాలు. ఆ విధంగా పాండవులు రక్షించబడ్డారు. తర్వాత పాండవులకు ఎందుకు ఈ విధంగా జరిగిన తర్వాత తెలుస్తుంది. తెల్లవారిన తర్వాత పోతే తనకు ఉండే 5 మంది కొడుకును చంపేసి నరికి పెట్టింది. అది ద్రౌపది చూస్తుంది, తెలుసుకొని గుండెలు పట్టుకొని ఏడుస్తుంది. ఒక్క తనకు కొడుకును మిగిలించకుండా చంపేసినాడు, వీడు ఎంత రాక్షసుడు అని చెప్పేసి ద్రౌపది చాలా బాధ అయిపోయింది. ఆ బాధతో వారిని సంహరించాలనిపిస్తుంది. అర్జునునికి దూషిస్తుంది, దూషిస్తుంది, కృష్ణుని దూషిస్తుంది, మీ ఆయుధాలు ఎందుకు కాల్చని చెప్పేసి పెట్టుకున్నటువంటి వాడు బ్రతకడానికి కాదు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంది. ధర్మరాజులు పిచ్చి కోపం వస్తుంది. ఆ అశ్వత్థామ కనపడితే నరిపడే అంత కోపం వచ్చేసింది. దాంతో వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్ముడు బయలుదేరాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వెంట పడితే ఇంకా అశ్వత్థామ మబ్బు వెళ్ళిపోయింది. తెల్లవారేటప్పుడు వెళ్ళి మిత్రమా పాండవులు చేసిన పాండవులందరినీ మట్టి కర్పించినాను. ఆ మాట వినగానే అన్నాడు దుర్యోధనుడు, చాలు నాకు ఇంతకంటే నీకు మించినటువంటి ఎవరు చేయలేదు. నాకు చేసిన మహోపకారానికి నీకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేదు. నేను సంతోషంగా నిశ్చింతగా ఇలా హాయిగా మరణిస్తాను. నాకు చాలా సంతోషం, మంచిది కానీ అశ్వత్థామకు నవ్వుకుంటూ మరణించిన మరణానికి దారులు ఏర్పడి నేను మిగిలినాను. పాండవులు విషయం తెలుసుకుంటారు, ఎంత నన్ను వాడు కూడా అనుచరణ వరం ఉంది. ఆ విధంగా అశ్వత్థామ భయం వేసింది. వంశం లేకుండా చేయాలని చెప్పేసి ఈ అశ్వత్థామ ఉత్తర గర్భంలో అభిమన్యుని భార్య అయినటువంటి ఉత్తర గర్భంలో బిడ్డ పెరుగుతుంటే ఆ బిడ్డకు గురు చూసి ఆ బ్రహ్మాస్త్రం వేస్తే శ్రీకృష్ణ గర్భంలో ప్రవేశించి ఆ బ్రహ్మాస్త్రం ప్రభావము ఆ బిడ్డ మీద పడకుండా తన చక్రంతో అడ్డం పెట్టి బిడ్డను సంరక్షిస్తాడు.
అనేక పరీక్షలకు గురి చేయబడ్డాడు కాబట్టి బిడ్డకు తర్వాత పరీక్షిత్ మహారాజు అని పేరు వచ్చింది. పరీక్షిత్తు అని. అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు మహారాజు. పాండవుల తదనంతరం సమస్త భూమండలానికి రాజు పరీక్షిత్తు పరీక్షిత్తు. ఆ విధంగా కూడా ప్రయత్నించారు అశ్వత్థామ. దాంతో కృష్ణునికి అంటే చాలా కోపం వచ్చేసింది. అంతకు ముందే ఏం చేసినాడు తెలిసిన, ఇది ఈ యొక్క బృహన్ హత్య కోసం బ్రహ్మాస్త్రం వేయక ముందే ఈ పాండవులు వెంటబడ్డారు. అర్జునుడు కృష్ణుని సారథిగా చేసుకొని వెంటబడితే అనేక ఆశ్రమాలలో దాక్కుంటూ కళ్ళ తాటి బంధించి ఎంత దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అస్త్రం వేశాడు. ఆ అస్త్రం వేస్తే రథం మీద పారిపోతున్నటువంటి అశ్వత్థామ రథం వెనక్కి వచ్చేసి అర్జునుడి దగ్గర నిలబడింది. వాడిని కత్తి బంధించి తీర్చుకుని వచ్చి తన రథం మీద వేసుకొని ద్రౌపదీదేవి కాళ్ళ మీద పడేసినాడు. అశ్వత్థామ రెక్కలు కట్టి పడేస్తే వాడిని చంపడమే లెక్క అంతే. కానీ ఆ తల్లి చంపడానికి ఇష్టపడలేదు. ఎవరు? ద్రౌపది. ఎంత సహనము, ఎంత శాంతము, ఎంత మెత్తని మనసు, ఎంత ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకునే గుణము ద్రౌపదికి ఉందో ఇప్పుడు మనకు బయటపడుతుంది. చంపనికే పోతూ ఉంటే భీముణ్ణి అర్జున్ని వద్దు, ఇతన్ని చంపితే మనకేం లాభం వస్తుంది? ఇప్పుడే నా కొడుకులను పోగొట్టుకొని నేను కొండంత దుఃఖాన్ని హృదయంలో గుండె పగిలిపోయేగా నేను అనుభవిస్తున్నాను. ఈ గుండె కోత, ఈ కోత అనేది వాళ్ళకు అదే పరిస్థితి కల్పిస్తే నాకు ఏమిటి లాభం? నేను అనుభవిస్తున్న దుఃఖం ఇంకెవరికి రాకూడదు. వాళ్ళమ్మ ఆ విధంగా గుండె కోత కలగకూడదు, కడుపు కోత కలిగించకూడదు. కాబట్టి వీని చంపవద్దండి, వదిలేయండి అంటుంది. చివరికి ఆలోచించుకొని తన వాణి చూసిగా ఉన్నప్పటికీ తన ఉన్న రామపుత్రుడని గురుపుత్రుడని ఒక తల్లి ఉంది. ఆ తల్లి తనని ఆశ ఉంటుంది. భర్త లేడు, కేవలం ఒంటరి దుఃఖిస్తుంది. కాబట్టి ఉండే కొత్త కలిగించద్దని చేసి ద్రౌపది, భీముడు, ధర్మరాజాదులందరూ కలిసి ఎందుకు పనిచేశావు, ఏం అన్యాయం చేశారు, మాతో ఇది చేయాలి, మమ్మల్ని చంపాలి కానీ విధంగా చేశారు, ఎంతటి మూర్ఖత్వం పనిచేసావు అని చెప్పేసి బాధపడుతున్నప్పుడు అర్జునుడు మాత్రము ఇతన్ని చంపవలసిందే, చనిపోయేంత చేస్తాను అనేసి అతనికి శిఖ పైన ఒక అని ఉంటుంది. సహజంగా ఆ మణిని కత్తితో నరికి వేస్తాడు, శిఖను ఖండించి వేస్తాడు. శిఖ పోయింది, ఆ మణి పోయిందంటే అతనికి కాంతి అంతా కూడా నశించిపోయినట్లే, అతని తల నరకేసినట్లే. ఆ విధంగా అతన్ని అవమానపరుస్తాడు అర్జునుడు. మాకు ఇంత అన్యాయం చేసినా నేను వదిలేయాల్సిన మాకు బతుకు అని చెప్పేసి వదిలితే ఎట్లా బతికించినారు, నన్ను బతికించినారు, బతకడానికి అవకాశం ఇచ్చినారు అని చెప్పేసి కనీస విధేయత లేకుండా పోయినవాడు ప్రశాంతంగా పోకుండా కాస్త ముందుకు వెళ్ళిపోయి బ్రహ్మాస్త్రం వేశాడు. ఉత్తర గర్భంలో ఉండే కొడుకు మీదికి బ్రహ్మాస్త్రం గురి చూసి వేశాడు. ఆ బ్రహ్మాస్త్రం పోయి ఉత్తర గర్భంలో ప్రవేశించి బిడ్డను నలుపుతూ ఉంటే, ఆమె గట్టిగా ఏడుస్తూ ఉంటే కృష్ణ పరమాత్మను తలుచుకుంటే కృష్ణ గర్భంలో ప్రవేశించి తన చక్రముతో ఆ అస్త్రాన్ని ముక్కలుగా చేసి ఆ బిడ్డను సంరక్షిస్తారు. గర్భంలో ఉన్నప్పుడే పరీక్షలు పరీక్షిత్ అని పేరు పెట్టారు. ఇంకా ఇప్పుడు
కోపం వచ్చింది పాండవులకు ఇంత, కానీ భ్రూణహత్యకు కూడా పాల్పడినటువంటి మూర్ఖుడైనటువంటి బ్రాహ్మణుడైనప్పటికీ వీడు బ్రాహ్మణుడు కాదు. ఇటువంటి వానికి తగిన శిక్ష విధించవలసిందే అనుకున్నాడు. కృష్ణుని కోపం వచ్చింది సరే, ఏదో పాపం బతకని ఉంది అని చెప్పేసి క్షమించి వదిలివేస్తే ఆ సంటి బిడ్డను కూడా చంపాలని ప్రయత్నం చేసేంత కర్కశ హృదయం ఆ గౌరవం వీనికి వచ్చింది. ఆ దుర్మార్గ బుద్ధి అంటే వీడు మనిషిగా బతకడానికి అర్హత లేదు భూమి మీద అని చెప్పేసి మళ్ళీ వెంటబడ్డా. వెంటబడితే వానికి ఇంకా ఎక్కువైపోయింది. ఇంతకుముందు మానమాత్రులైనటువంటి అర్జునుడు పాండవులు కోపించినారు, ఇప్పుడు సాక్షాత్తు పరమాత్మడే కోపిస్తే వానికి వాడిని రక్షించే వాళ్ళు ఎవరు? ఎన్నెన్నో ఆశ్రమాలకు, వేదవ్యాసముని ఆశ్రమానికి ఇట్లా ఆశ్రమాలకు పోయి శిష్యునిలాగా వాళ్ళ శిష్యులో ఒకరుగా కలిసిపోయి రకరకాలుగా తప్పించుకునే ప్రయత్నం చేసి హిమవత్ పర్వత ప్రాంతాల వైపు కూడా పరిగెత్తుతాడు వాడు. ఎక్కడ పోయినా ఇలా మూర్ఖుడా, ఎంత అహంకారము, ఎంతటి అజ్ఞానము, ఎంతటి రాక్షసత్వము, ఎంత మూర్ఖత్వం రా మూర్ఖుడా. చిన్న బిడ్డను, గర్భంలో పెరుగుతున్న బిడ్డను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నావంటే ఎంత పాండవుల పట్ల ఎంత రాక్షసులాగా ప్రవర్తిస్తున్నావురా. నీకు చూడు, మరణము ఉండదు, మరణము రాదు, కానీ మరణం ఎదురు చూస్తావు. అది పురుగులు పడి కుండ్లు పొంగి చీము నెత్తులు కరుతూ ఉంటే ఆ నొప్పిని భరించలేక అలమటిస్తూ ఉంటావు. మరణం కోసం ఎదురు చూస్తూనే ఉంటావు, కానీ నీకు మరణం రాదు. ఒళ్ళంతా నీకు ఏ కోతులకో ఎలుగు పెరిగినట్లుగా మొత్తము వెంట్రుకలు పెరిగిపోతాయి. నువ్వు ఒక అడవి మృగంలా సంచరిస్తావు, ఒక చోట నిలబడలేవు. ప్రాణం పోవాలనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రాణం పోదు. ఆకలి దెబ్బలు ఉంటాయి, ప్రాణం పోవాలనిపిస్తుంది, ప్రాణం యుగాంతం వరకు బ్రతికే ఉంటావు, చావు అనుభవిస్తూనే ఉంటావు. నరకాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉంటావు. ఇదే నా శాపము నీకు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అతడు శరణన్నా వేడాడు. వాడు ఎంత మూడో చూడండి. స్వామి నారాయణ సూత్రాన్ని కావిదపడింటే మళ్ళీ తలకాయ తిప్పుకొని వెళ్ళిపోయాడు అంతే. ఇంకా అక్కడి నుంచి మనకి కష్టాలు మొదలైపోయినాయి. ఇప్పటికీ కూడాను హిమవత్ పర్వత ప్రాంతాల్లో పరశురాముని అంట అశ్వత్థామ యొక్క కనబడతాయి అక్కడక్కడ. ఒక చింపాంజీ లాగా, గొరిల్లాలు అంటే చూడండి, గొరిల్లాలు ఆ విధంగా అయిపోయినటువంటి ఒక మానవ దేహం లాగా కనిపిస్తూ ఉన్నట్టు, అడుగులు కూడా కనబడుతున్నట్లుగా ఇప్పటికీ తెలుస్తూ అటువంటి ఘోర కృత్యాన్ని నిర్వర్తించినాడు అశ్వత్థామ. అతడు కూడా మరణం లేని, కానీ అనుభవిస్తూ ఉన్నాడు. సత్యం అనేది చెప్పడంలో చెప్పడం వల్ల కూడాను సత్యం అసత్యం లాగా అది తెలివితేటలతో జరిగేటువంటి ఉన్నట్టుగానే చెప్పింటాను, కానీ అవతల వాళ్ళకి అది కనపడుతుంది. అంతే కదా. ఈ విధంగా విధానాలలో, పలుకుల్లో, తేడాల్లో, స్వరభేదంతో సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను చేయవచ్చు. ఏది ఏమైనా సత్యమే పలకనేది ధర్మము, సత్యాన్ని పలకరాదు. అయితే ఎవరికి హాని కలిగించకపోతే ఎప్పుడు మనం సత్యమే పలుకుతాం. ప్రాణం మీదికో మానం మీదికో వచ్చిందంటే అసత్యమే శరణ్యం. అలాంటప్పుడు అసత్యం చెప్పిన సత్యం ధర్మ. ప్రాణమిదికి వచ్చినప్పుడు, మానవుడికి వచ్చినప్పుడు అసత్యం చెప్పిన సత్యం కిందకే లెక్క, అది అసత్యం కాదు.
అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సూత్రం చెప్తాడు. తర్వాత అహింస అయిన తర్వాత సత్యం అయిపోయింది. 3 చేసి ఆస్తేయము. ఆస్తేయము అంటే దొంగతనం. దొంగతనం కాదు, దొంగతనం కుండా ఉండడం. ఓకే సార్. స్థేయము దొంగతనం. స్థేయము దొంగతనం. ఆస్తేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడం అని. మీరు అట్లా చెప్పారు. ఆస్తేయం అంటే దొంగతనము అని అర్థం. సార్ అస్థేయం అనేసరికి దొంగతనం అని అంటాను సార్. అస్థేయం ఒక ఆ డిఫరెన్స్ వచ్చింది కదా సార్, కాబట్టి రాంగే నేను చెప్పి. రాంగ్ ఏం కాదు. నేను కొద్దిగా సమయం ఇచ్చింటే మీరు పూర్ణంగా చెప్పేవాళ్ళు. నేను సమయం ఇవ్వకుండా నేనే. ఓకే సార్. ధన్యవాదాలు. ఆస్తేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడం. దొంగతనం అనేది ఎట్లా అవుతుంది? అయినా చెప్పకుండా తీసుకుంటేనే దొంగతనం. అంతేగా, చెప్పి తీసుకుంటే దొంగతనం కాదు కదా. అంతే తేడా. దారిలో వెళ్తాం, పొలాల్లో వెళ్తాం, ఆ పక్క ఈ పక్క చెట్లు వేసి ఉంటారు. వచ్చింది చూస్తే ఏమనిపిస్తుంది? చెనక్కల కోసం తిన్నాం అనిపిస్తుంది. అటా ఇటా చూస్తాం, ఎవరు లేరు కదా, పీక్కోరా ఏం పర్లేదు, లోపలే పీక్కో. కట్టమడికి వస్తే సరిగా కాయలు కాసిండవు, కొద్దిగా అని చెప్పేసి పీక్కొని శుభ్రంగా తినకుండా పోతాం. అది దోషమే, దొంగతనం కిందకే వస్తుంది. రైతు ఉన్నప్పుడు ఏమండి 2 చెట్లు పీకోవచ్చునా అని అడిగి చెప్పితే తీసుకుంటే ఏ దోషము లేదు. మనము చెప్పా పెట్టకుండా తింటున్నామా, కరెక్ట్గా టయానికి రైతు వచ్చినాడా, ఏం చేస్తున్నారు మీరు? తప్పు ఎంత అని చెప్పేసి వాళ్ళు తిట్టించుకో, రాయి తీసుకో, కొట్టించుకోవాలి అంటే అనిపించుకోవాలి. తప్పదు కదా. ఎందుకు అడగకుండా తీసుకుంటున్నాము? వాళ్ళు ఎవరు తీసుకోవడమే తప్పు. అంతే. మనిషి ఉన్నప్పుడు, ఆ రైతు ఉన్నప్పుడు తీసుకుంటే నీకు ఏ దోషం లే. ఆయన అయ్యా పీకో అని చెప్తాడు, లేదా డబ్బులు ఇస్తాను తీసుకోబ్బా అని చెప్పేసి డబ్బులు ఇచ్చో తీసుకుంటాం. అదే మనిషి లేనప్పుడు తీసుకుంటాను అనుకో, నువ్వు అడగ, అది దొంగతనం కన్నా అది తీసుకోవడమే ధర్మం. ఒక సందర్భంలో ఛత్రపతి మహారాజ్ ఉండేటువంటి దుర్గానికి వాళ్ళ గురువు గారు బయలుదేరి వస్తున్నారు. వాళ్ళ గురువు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు. మీకు అన్ని తెలుసు, చెప్పారబ్బా, సైలెంట్గా ఉంటారు. ఏమి సమర్ రామదాస్. శ్రీదేవక్క అవునా కాదా? సార్ నాకు తెలియదు సార్, అందుకే సైలెంట్ గా ఉన్నా. తెలిసి కూడా చెప్పట్లేకయ్యా అందరూ. సమర్థ రామదాస్. రామదాస్ తెలుసు కదా మీకు? శ్రీరామదాస్. ఆయనతో పాటు భజన కూడా చేసినారంట భద్రాచలం. నేనా సార్? అందరూ మీరందరూ కూడా చేసింటారు కదా. అయితే ఈ రామదాసు వేరు, సమర్థ రామదాస్ వేరు. స్వామి సమర్థ రామదాస్ వచ్చేసి మహారాష్ట్ర ప్రాంతంలో మహాబలుడైన ఒక అవధూత ఉన్నట్ల దిగంబరంగా ఉన్నారు. కేవలం లంగోట మాత్రమే కట్టుకొని ఉంటాడు. చేతిలో దర్భసాప దండకమాలు ఉంటాయి. సమర్థ రామదాస్ యొక్క ఆకారము దిగంబరం. మహాభక్తుడు, మహాజ్ఞాని. చెప్పాలంటే ఒక అవధూత. స్వామి సమర్థ. స్వామి సమర్థ వేరు, సమర్థ రామదాస్ వేరు. ఓకే ఓకే. చెప్తేదక్కయ్యా
రామదాసు మన శివాజీ మహారాజ్ పిలిపిస్తే వచ్చేటప్పుడు తన శిష్యులను వెంట పెట్టుకుని వస్తున్నాడు. శిష్యుల మంచులో ఉండాలబ్బా. శిష్యులు సంపత్తులు కాకపోతే, గుణవంతులు కాకపోతే గురువులకు చాలా కష్టాలు వస్తాయి. సరే, మార్గంలో మధ్యాహ్న సమయంలో ఒక చెట్టు కింద అందరూ కాబట్టి శ్రమ కలిగింది కాబట్టి బడలిక తీర్చుకోవడం కోసం, ప్రయాణ బడలిక తీర్చుకోవడం కోసం ఒక పెద్ద వృక్షం కనబడింది. ఆ వృక్షం కింద విశ్రమించినారు. సమర్థ రామదాస్ గారు పడుకున్నారు. పడుకుని నిద్రపోయారు. ఈ శిష్యులకు బాగా ఆకలి అవుతుంది. చుట్టూ ఏమైనా కనబడ నీరు దొరుకుతాయని చూశారు. ఇప్పుడైతే అన్ని హోటల్ చూస్తాం, షాప్స్, హోటల్స్ ఎక్కువ. ఇప్పుడు అప్పుడు ఏముంటాయి? ఏముండవు. 17వ శతాబ్దం ఇది ఈ సంఘటన. అందువల్ల చుట్టూ చూస్తూ కనబడింది. చెరుకులు కూడా బాగా ఊరినాయిరా. ఆ ఊరిన చెరుకుల్లో రసం బాగా ఉంటుంది. తెచ్చుకొని తినదని చేసి 5 మంది 20 మంది ఉన్నారు శిష్యులు. అందరూ చెరుకు తోటలోకి దుంకేసి శుభ్రంగా వాళ్ళకి నచ్చిన చెరుకులు తెచ్చుకుంటున్నారు, బాగా తింటున్నారు. రైతు చూసినాడు. చూసి, వరి దొంగన ఎల్లారా, ఎవడరా మీరంతా అని చెప్పేసి అంటపడ్డాడు. చేతుల్లో లాక్కొని దెబ్బ వాంచుకుంటూ వచ్చాడు. వస్తే వాళ్ళు ఏం చేశారు? పరిగెత్తులు వచ్చేసి గురుగారు దగ్గరికి వచ్చారు. గురువు ముందు నిలబెట్టి వెనకపోయారు. అప్పుడు గురువు పడ్డాయి దెబ్బ. ఎవరికి? సమర్థ రామదాసు వాంచి పడేస్తారు. ఏం గురువు అయ్యా నువ్వు? శిష్యులకు బుద్ధి సంస్కారం నేర్పలేదా? బుద్ధి లేదా? దొంగలు తింటారా? అడిగి తీసుకొని ఏం నేర్పించినావు నువ్వు అని చెప్పేసి వాంచి పడేస్తాను. శుభ్రంగా తల ఉంచుకొని దెబ్బలు తిన్నారు. క్షమించిన ఆయన, పొరపాటు అయింది, తెలియదు, ఆకలితో ఉన్నారు, చాలా నడుచుకొని వచ్చినారు అని చెప్పేసి ఎట్లో అతని శాంతపరిచి క్షమించమని అడిగి వాళ్ళ తరపున గురువు గారు అతన్ని శాంతపరిచి పంపించినాడు. సరే, గురుగారికి వాదలు పడిపోయినాయి. మన శిష్యులందరూ చూశారు. చూడండి అన్నాడు. వాళ్ళ పాల్మాట మాట రావట్లా. వాళ్ళు తప్పించుకున్నారు దెబ్బలు. గురువు ఉన్నాయి. ఒకటి వస్త్రం కప్పినారు, గురుదేవా అని. ఎండ తగిలితే ఇంకా చుమ్మంటది అని. సరే, ఎట్లకు ప్రయాణం చేసినారు. శివాజీ మహారాజు యొక్క దుర్గంలోనికి ప్రవేశించినారు. గురుగారు వస్తున్నారని తెలియగానే శివాజీ మహారాజ్ చాలా విధేయతలు గలవాడు, గురు భక్తి పరాయణుడు, గురు పట్లంతా భక్తిభావం కలిగినటువంటి వాడు. అందువల్ల ఎదురేగి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి సామంతులందరూ ఉండంగా ఛత్రపతి శివాజీగా ఉన్నటువంటి ఆయన తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. అంతకంటే ముందు ఏం చేశాడు? సభలోకి ప్రవేశిస్తానే తన భిక్షాపాత్ర తీసుకుని శివాజీకి అడిగినాడు. సభలో గురువుగా చదివేటప్పటికి స్టన్ అయిపోయాడు, ఆశ్చర్యపోయి గురుదేవ, మీరు నన్ను అడుగుతున్నారా భిక్ష అని చెప్పేసి ఎగాదిగా చూసి తెప్పించి ఏమని రాశాడు? నేను సంపాదించినటువంటి నేను
యుద్ధంలో పోరాడి ఎంత దేశాన్ని ఆక్రమించినానో, నా బాధ్యతమైనటువంటి సకల సామ్రాజ్యాన్ని అంతా కూడాను నా గురువు గారి పేరు మీద రాయించేస్తున్నాను. నేను అతని సేవకుడును, అతడే మనకందరికీ ప్రభువు అని చెప్పేసి ఉత్తరము రాసి, ఒక పత్రిక రాసి సభాముఖంగా తీసుకుని వచ్చి ఆ గురువు గారి జోలలో వేశాడు. భిక్ష పట్టినాడు కాబట్టి దాన్ని గురువు గారు చూశారు, తీసి ఓపెన్ చేసి చదవమని చెప్పాడు. పక్కన దాన్ని చదివి వినిపించినాడు. ఛత్రపతి శివాజీ అనేటి నేను యుద్ధ భూమిలో పోరాడి ఎంత వరకు ఆక్రమించి పరిపాలన చేయుచున్నానో ఆ సమస్త రాజ్యాన్నంతా కూడాను మా గురువు గారు అనేటువంటి సమర్థ రామదాసు యొక్క చరణార విందములకు దానముగా సమర్పిస్తున్నాను. ఇటు నుంచి సేవకులను, సామాన్య పౌరులను అందరికీ సమర్థ రామదాసే ప్రభువు సంబంధరాజులందరూ కూడా చూసులాడుకుంటున్నారు. ప్రజలందరూ ఏంటి ఛత్రపతి మహారాజు ఇంత తిక్క పని చేస్తున్నాడు ఏంటి, ఈ భిక్షగానికి ఎందుకు ఇస్తున్నాడు, ఏం చేస్తాడు ఈ భిక్షగాడు, ఇలా అంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ సమర్థ రామదాసు ఏమాత్రము ఆశ్చర్యపోలేదు, ఏమాత్రము పొంగిపోలేదు. భాష్ నేనెవరు అన్నాడు. మీరు మా ప్రభు స్వామి గురుదేవా అన్నాడు. మరి నా స్థానం ఎక్కడా అన్నాడు. సింహాసనం మీద స్వామి. సరే అని చెప్పేసి సింహాసనం పై కూర్చున్నాడు. సింహాసనం పైన కూర్చొనేసి అందరిని సామంతుల్ని ప్రజలందరినీ ఒక్కసారి పరికించి చూసినాడు. పరికించి ప్రజలందరినీ ఇప్పుడు నేను ఈ సమస్త సామ్రాజ్యానికి రాజును, ఈ శివాజీ నా పరిచారకుడు, మీకందరికి సమేనా అని ప్రజలందరూ అన్నాడు. ఇప్పుడు ఏమన్నీకి లేదు కదా ప్రభు, స్వామి సమ్మతమే అన్నాడు. సరే నేను ఒక ఆజ్ఞ వేస్తున్నాను. ఏమిటి ఆజ్ఞ అంటే, ఈ శివాజీ ఈ సమస్త భూమండలానికి నా ప్రతినిధిగా రాజ్యం చేశాడు. అయితే నాకు అర్పించిన దానికి గుర్తుగా కాషాయ ధ్వజాన్ని రాజుపైన చేసి సమస్త రాజ్యాన్ని తాను రాజుగా పరిపాలన చేస్తాడు. ఆ ధ్వజము ఇతడు ప్రతినిధి అని గుర్తు చేస్తూ ఉంటుంది. మేము భిక్షగాళ్ళం, సాధు సంతులు, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేటువంటి వాళ్ళం. రాజ్య భోజనాలు, రాజ్య భోగాలు, రాజరికాలు అక్కరలేదు, యుద్ధాలు మాకు అవసరం లేదు. ఆ సర్వసమర్థత కలిగిన మహాయోధుడుగా తయారు కావాలని, సమస్త భూమండలాన్ని ఇతడు పరిపాలన చేయాలని, హిందూ సామ్రాజ్యాన్ని సుస్థాపితం చేయాలని, భారతదేశంలో సమస్త భారతదేశం అంతా కూడా హిందూ ధ్వజం కాషాయ ధ్వజం వేయాలని పరమేశ్వరుడు చల్లగా ఆశీర్వదించాలని, అనుగ్రహించాలని ఆశీర్వదిస్తూ శివాజీ మహారాజునే నేను తిరిగి రాజుగా ఇక్కడ ప్రోక్షిస్తున్నానని చెప్పి తాను లేచి తన శస్త్రాలతో శివాజీని అక్కడ కూర్చోబెట్టి ఛత్రపతి శివాజీ పేరు నామకం చేస్తాడు. ఆ విధంగా గురువు గారి దగ్గర ఛత్రపతి శివాజీ తెచ్చుకుని ప్రజలందరినీ పరిపాలిస్తానని చెప్పి ఆ ధర్మధ్వజాన్ని, ఆ యొక్క కాషాయ ధ్వజాన్ని కోట వేయించి తన గురువుకు చిహ్నంగా ఆయన ప్రతినిధిగా నేను చేస్తున్నాను ఇక్కడ ప్రార్థన, అంతే, నేను నిమిత్త మాత్రమే అనేటువంటి మాట. తర్వాత గురువు గారికి ఆతిథ్యం ఇవ్వడం కోసం పిలుచుని వెళ్ళి తానే స్వయంగా గురు సేవ చేస్తూ నీళ్లు తోడి, వేడి నీళ్లు తానే కాచి ఆ నీళ్లు తోడుకొని వచ్చి గురువు గారిని ఒక కూర్చోబెట్టి గురువు గారికి తానే దగ్గర ఉండి నీళ్లు, చెంబులతో నీళ్లు తీసుకొని కలశాలతో స్నానం అలా స్నానం చేయించేటప్పుడు తొమ్మిదిపోతే ఈపంతా
బాగా వాతలు పడి ఉన్నాయి. చూశాడు, అంతవరకు గమనించలే, వస్త్రం కప్పుకొని ఉన్నాడు కాబట్టి. గురుదేవా, ఏమిటి విపరీత చర్య అన్నాడు. ఏం చేస్తాం, శిష్యులు గొప్పలు అయినారు. శిష్యులు గొప్ప అయితే గురువులకు తప్ప మర్యాద అన్నాడు. ఇదేంటి మర్యాద నాకు అన్నాడు శివాజీ. వచ్చారు కదా వాళ్ళు శిష్యులంతా కూడా మధ్య విశ్రమించేటప్పుడు ఆకలి ఉన్నారు పాపం. దానికి పనింటే అడిగి తీసుకోవాలి వాళ్ళు, విధి. అడగకుండా తీసుకున్నారని చెప్పేసి రైతు వెంటాడాడు. వాళ్ళని రక్షించాలి కదా అని అడ్డం పెట్టాడు. అతనికి కరెక్ట్గా నన్ను కొట్టినాడు. అతని కోపం తగ్గాక నన్ను కొట్టినాడు. మాటలు మాడి నామంలో ఉండేటువంటి ప్రజలకు కోపం ఉందా? అయినా గురువు గారికి ఏమి ఎంతో నిఖాతడు అని చెప్పేసి కోపం వచ్చేసింది శివాజీ మహారాజ్. వెంటనే పిలిపిస్తానని చెప్పి సైనికుల్ని పంపిస్తాడు. సైనికులను పంపిసి పిలుచుకురమ్మని చెప్తాడు. ఈ భటులు పోయి రాజుగారు పిలుస్తున్నారంటే ఎందుకబ్బా ఏం చెప్పేసి అతనికి రాజకి ప్రవేశపెట్టినారు, రాజ్యసభలోకి. ఈ రైతు రాజ్యసభలోకి అడుగు పెట్టేటప్పటికల్లా రాజు ఆస్థానంలో రాజుగారు కూర్చొని ఉండేటువంటి సింహాసనమైన తాను తెలుగుగడ తీసుకుని పమ్మడి వాంచినటువంటి గురువు ఉన్నాడు కదా, ఈ సమర్థ రామదాస్ సింహాసనం కూర్చోన్నాడు. శివాజీ మహారాజు ఆ నిండు కొలువులోనే, సామంతుల ముందరే, ప్రజలందరి మధ్యలోనే గురువు గారు సింహాసనం పైన కూర్చొంటే తాను కింద కూర్చొని గురువు కూర్చొని ఉన్నాడు. ఎంత విరాటపరత, ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత సంస్కారము, గురువులతనుకునేటువంటి భావము అద్భుతం. అందుకే భవానీ మాత ప్రత్యక్షమై ఖడ్గం ఇచ్చిందంటే సులభం కాదు. సాక్షాత్తు తుల్జాపూర్ భవానీ మాతయే ప్రత్యక్షమైంది. ఉపదేశించినటువంటి ఉపదేశంలో మంత్ర దీక్షతో తపస్సు చేస్తే అన్నతి కాలంలోనే అసలు ఆశీర్వాదంతో తుల్జాపూర్ భవాన్ని ప్రార్థిస్తే తుల్జా భవాన్ని సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి దుష్ట సంహారం చేయరా, మూర్ఖులందరినీ చంపి పడిసే అని చెప్పేసి ఒక ఖడ్గాన్ని బహుకరిస్తుంది. ఆ ఖడ్గంతో అతడు వీర విహారం చేశాడు. అప్పుడు మొఘలు సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి ఆ శివాజీ మహారాజు యొక్క త్యాగము, అతని యొక్క శక్తి, అతని యొక్క పోరాటము, ఆ గురువు సాక్షాత్తు గురువయ్య అతను నటించడము, ఈ రకాలుగా హిందూ ధర్మం గురించి ప్రబోధించడము, ప్రేరణ చేయడము, మన హిందూ ధర్మాన్ని నిలబెట్టకపోతే దేశానికి రూపురేఖలే ఉండకుండా పోతాయని చెప్పేసి శివాజీ మహారాజు సరైన పథంలో బోధనలు చేసి అతని ప్రేరణ చేసి ఆ ముస్లింస్ రాజ్యాన్నిటిని కూడా ధ్వంసం చేసుకుంటూ కూడా జయించుకుంటూ ఈనాడు మనం హిందువులం చెప్పుకోవడానికి గుర్తుగా నిదర్శనంగా ఒక భారత హిందూ దేశంగా ఉంది అంటే ఆనాడు గురై నడిపించినటువంటి సమర్థ రామదాసు శివాజీ అవకాశం ఉండేదే కాదు. మెడ మీద కత్తి పెట్టి నువ్వు హిందువుగా ఉంటా లేదా ముస్లింగా మారుతావా చేస్తావా అని ఔరంగజేబు లాంటి వాళ్ళందరూ చెప్పిన వాళ్ళే. ఎవరైతే మెడ మీద కత్తి వస్తావా ముస్లింగా మారుతావా అంటే మారిన మూర్ఖులు వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా ముస్లింస్ అందరూ కూడా, వాళ్ళ తాత ముత్తాతలందరూ కూడా హనుమప్ప, రామప్ప, కృష్ణనారాయణప్ప, ఇల్లే శివయ్య, గోవిందయ్య, ఇలాంటి వాళ్ళే అందరూ ఉండింది. వాళ్ళ తాత ముత్తాతలను అడగండి, ఎవరో చెప్తారు. వాళ్ళ ముత్తాతలందరూ కూడా హిందువులే. ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం అని చెప్పి ఆ విధంగా వాళ్ళు మతమార్పులు చెంది
మత మార్పిడి చెందిన తర్వాత వీళ్ళ గడ్డాలు పెద్ద పెద్ద ముస్లిమ్స్ అయిపోయినారు. అలా తయారైపోయేసి భారతదేశ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు కూడాను. ఆ యొక్క రామకృష్ణ సమర్థ రామదాస్ శివాజీ మహారాజును ఆ విధంగా తీర్చిదిద్దినాడు. మహాయోధుని తీర్చిదిద్దినాడు. హిందూ ధర్మం పట్ల చిన్నప్పటి నుంచే వాళ్ళమ్మ నూరిపోస్తూ వచ్చింది. ఈ సద్గురు యొక్క కటాక్షము, సద్గురు యొక్క ఆశీర్వాదము, ఆ అమ్మవారు తులజాపూర్ భవానీ మాత ప్రత్యక్ష కావడము, అతనికి బహుకరించము, ఈ ఖడ్గంతో నీకు వీర విహారం చేస్తే అన్ని విజయాలే తప్ప నీకు అపజయాలు ఉండవని చెప్పేసి భయం ఇవ్వడం, ఇవన్నీ కాచాయి. భారతమాతయే దుర్గామాతగా ప్రత్యక్షమైంది. దుర్గామాతయే నేను భారతమాతగా మనందరికీ ఆశీర్వాదం చేస్తుంది. మనం హిందువులుగా మిగిలినామంటే భారతమాత సాక్షాత్తు దుర్గాదేవి, మన భారతమాత సాక్షాత్ తులజాపూర్ భవాని. తులజాపూర్ భవానియే భారతమాత. ఆ విధంగా సమర్థ రామదాస్ సింహాసనం పైన కూర్చుని ఉంటే శివాజీ మహారాజు పాదాల దగ్గర కూర్చుని పాదాలు బతుకుతూ కనపడ్డాడు. వచ్చిన రైతుకు చాలా భయం వేసింది. అయ్యో, తెలియక శివాజీ మహారాజు గారి గురువునే, అంటే సాక్షాత్ శివాజీ మహారాజు కూర్చునేటువంటి ఉన్నతాసనం పైన, సింహాసనం పైన ఈ యొక్క పేద గురువు, దిగంబర స్వామి చెరువు తీసుకొచ్చినటువంటి ఆ స్వామి ఆ ఉన్నతాసనం పైన కూర్చున్నంత గొప్పవాడిని మనకు తెలియక పొరపాటు చేశాను. ఇప్పుడు రాజుగారికి ఎంత కోపం వచ్చింటుందో ఏమో, ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి వణికిపోయాడు. మహారాజా నన్ను క్షమించండి చేయను అని చెప్పేసి భయపడి ఏడుస్తాడు. అప్పుడు శివాజీ మహారాజు అడిగాడు, గురుదేవా మీరు సెలవయ్యండి, ఈ దుర్మార్గుని ఏం చేయమంటారో చెప్పండి, ఇతనికి శిక్ష ఏం వేయాలో చెప్పండి, చేస్తాను. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించినాడు. ఏ సామాన్యుడి చెరుకు తించుకున్నా ఎవరు ఇంతగా బాధించారు కదా, తినే వస్తువు ఎవరైనా తీసుకున్నారు, అనేది మాత్రం పుణ్యమే గాని పాపం వస్తుందా? అంతగా శిక్షించాలన్నా కూడా. నీ చెరుకు తిన్నారో డబ్బు మిగచ్చు కాక, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత డబ్బులు లభించే నష్టం కలిగించినారు, ఇంత డబ్బు కట్టండి అని డబ్బు నగరానికి తీసుకున్న సమస్య వాళ్ళ చేత పరిహారం ఇప్పించేవని వల్ల ఏంటి ప్రయోజనం? సంపద తిరిగి వచ్చిందా, నీ కూడిందా? చేయడానికి అవకాశం లేదు. ఏదైనా తీసుకురండి, లేదా నష్టపరిహారం కట్టించుకోండి, అంతే తప్ప శిక్షించడానికి చేయి చేసుకో. మనసు వచ్చిందయ్యా నీకు, స్వరూపులే, హృదయం కలవాలే, దిగంబరులు ఏమి యాచించరు, లభించిన దాంతో తిని బ్రతికేటువంటి వాళ్ళు. సమాజ శ్రేయస్సు కోసం, లోక శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఎవరు నరకం పాలు కాకూడదని, గమనించాలని, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలని హైందవ ధర్మం పదే పదే మందికి బోధిస్తూ, ధర్మాన్ని ప్రబోధిస్తూ, శ్రీరామనామాన్ని, శ్రీరామ జయ రామ జయ జయ మంత్రాన్ని మందిలో తీసుకుని వెళ్ళి రామత్ని వ్యాప్తి చేస్తున్నటువంటి పరమ గురువు ఇంతగా శిక్షించినావు, నీకు తగిన శిక్ష విధించక తప్పదు. ఆ శిక్ష ఏమిటో గురుదేవులే చెలవిస్తారు. గురుదేవ మీరే చెప్పండి, ఇతనికి ఏ శిక్ష వేయమంటే ఆ శిక్ష వేస్తానని చెప్పేసి శివాజీ మహారాజ్ కోపంగా జనాల ఆ యొక్క నిండు సభలో మాట్లాడేటప్పటికీ ఎస్ నాకు చాలా బాధ తిన్నాడు, ఈ రైతుకు తగిన శిక్ష విధించవలసిందే. అది ఏమిటంటే, శివాజీ మహారాజ్ నిండు సభాముఖంగా చెబుతున్నాను, అతనికి దగ్గరలో ఉండేటువంటి 5-6 గ్రామాలు అతని పేరు మీదుగా రాసిచ్చేసి, వాటితో ఆ గ్రామాల నుంచి వచ్చేటువంటి శిస్తు అతని స్వీకరించే, అతనికి లభించే విధంగా అతనికి పెద్ద చేసి, ఆ 5-6 గ్రామాలకు అతడే పెద్దగా ఉండి లభించినటువంటి శిస్తుతో
అతడు జీవించేలాగున అతని కుటుంబం సుఖంగా ఉండేలాగున రాయించేసేయి అన్నాడు. ఇదే తగిన అన్నాడు. శక్తి ఉందా? వరం అవుతుంది గురుగారు. వరం అవుతుంది. అందుకే తను బాధించిన ఇతరులకు కూడా మేలు చేసేటువంటి మనస్తత్వం ఉంటేనే మనం గురువులుగా కొనసాగుతాం. అది ధర్మం, స్థానం అటువంటిది, గురుతత్వం అటువంటిది. కలిగించినప్పటికీ వారి మేలు చేసేటువంటి వాళ్ళే మహాత్ములు అవుతారు. అపకారికి నుపకారము నెపమక చెయ్యి వాడి నేర్పరిసుమతి. మల్లె పువ్వులలాగా, గంధపు చెక్కల్లాగా ఎప్పటికీ మహానుభావులు సువాసన మల్లెపువ్వును నలిపినా సువాసన ఇస్తుంది. గంధపు చెక్కను గొడ్డలితో నరికినా గొడ్డలికి కూడాను సువాసన ఇస్తుంది. మనల్ని బాధ పెట్టినా ఇతరులకు కూడాను మంచి చేసేటువంటి వాళ్ళే మహాత్ములు. ఈ పాయింట్లు రాసుకోండి. మల్లె పువ్వును నలిపిన పరిమళాన్నే ఇస్తుంది. రాసుకోండి. మల్లె పువ్వును నలిపిన పరిమళాన్ని ఇస్తుంది. గంధపు చెక్కను నరికిన ఆ గొడ్డలికి సుగంధిస్తుంది. రాళ్ళతో వృక్షం మన ఇస్తుంది. రాళ్ళతో కొట్టిన వృక్షము మనకు ఫలములనే ఇస్తుంది. ఆ విధంగా ఇతరులు మనకు కీడు చేసిన ఇతరులు మనకు కీడు చేసిన మనము వారికి కూడా చేసినప్పుడే కీడు చేసిన మనము వారికి మేలు చేసినప్పుడే మహాత్ములమవుతాం. మహాత్ములమవుతాము. మాటలుగా భావిద్దాం. ఆ విధంగా సమర్థ రామదాసు నిండు సభలో ఆ విధంగా చెప్పేటప్పటికీ మళ్ళొకసారి చెప్పండి సార్. చెట్టును రాళ్లతో కొట్టిన ఫలములు ఇస్తుంది, అక్కడి నుంచి చెప్పండి. చెట్టును రాళ్లతో కొట్టినప్పటికీ ఫలములనే ఇస్తుంది. ఇతరులు మనకు కీడు చేసిన మనకు కీడు చేసినప్పటికీ మనము మాత్రం వాళ్లకు కూడా మేలు చేసినప్పుడే మహాత్ములమవుతాము. ఓకేనా? ఈరోజు గుర్తుగా ఈ పాయింట్ రాసింది. తర్వాత ఎప్పుడైతే సమర్థ రామదాసు నిలబడి ఆ విధంగా ఆ రైతు 5-6 గ్రామాలు రాయించమని చెప్పినాడో సభ అంతా కూడాను కరతాళ ధ్వనులతో మార్పురోగిపోయింది. ఎంత పెద్ద శిక్ష విధిస్తారో, అతని జైల్లో పడేస్తారా, లేదంటే చెయ్యొక్కాలో తీయిస్తారా, చేతులతో కొట్టాడు కాబట్టి ఒక చెయ్యో 2 చేతులు తీయించడమా, లేదా ఉరేయించడమా,
ఏం చేస్తారా అని అందరూ కుతూహలంతో భయపడిపోతూ ఉన్న సందర్భంలో 5 గ్రామాలు శిస్తు చెల్లించే విధంగా 5 గ్రామాలకు పెద్దగా అతన్ని నియమించేటట్టుగా నియమం చేశాడు. ఇప్పుడు శిస్తు అంతా 5-6 గ్రామాలు అతని సొంతం అయ్యాయి. వచ్చే పన్నంతా అతని కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది. అతడు ఒక జమీందారు లాగా అతనికి పదవి వచ్చేసింది. ప్రజాప్రతినిధి కింద నిండు సభకు కూడాను వస్తూ పోతూ ఉండాల్సి ఉంటుంది. ఆ గ్రామాలకు ఇతడు రాజు కాబట్టి, ఉన్నతాధికారి కాబట్టి, ఆ విధంగా రాజ కొలువులో కూడా అతనికి స్థానం లభించింది. రాజుగారితో దగ్గర సంబంధం ఏర్పడింది. గురువు గారి పట్ల తనకు ఉండేటువంటి గురువు గారికి ఉండేటువంటి దయ, కరుణ, కటాక్ష వీక్షణాలకు ఎంతగానో పొంగిపోయి ఆనంద భాష్పాలు రాలుస్తూ ఆ రైతు సమర్థ రామదాసు గారి పాదాలకు సాష్టాంగపడి తాకించి పాదాలకు నమస్కారం చేశాడు. దేవా, నాకెంత పాపం వస్తుందో, నేను ఎంతగా నొప్పి పెట్టాను, క్షమించండి అంటూ. లేదు నాయన, పాప ప్రక్షాళన జరిగిపోయింది. దోషం మాది కాబట్టి ఆ దోషాన్ని ఈ విధంగా సరిదిద్దుకుంటున్నాను. నువ్వు సుభిక్షంగా ఉండడమే మాకు కూడా కావాల్సింది. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి సంతోషంగా నీవు నీ కుటుంబ సభ్యులతో, నీ భార్య పిల్లలతో ఆనందంగా జీవించు, విజయోస్తు అని ఆశీర్వదించి పంపిస్తాడు. ఈ విధంగా దొంగతనం అనేది చేయడం అనేది అనర్థదాయకం. ఎంతటి వారికైనా అనర్థదాయకం. అడిగి తీసుకోవడమే మంచిది. సమర్థ రామదాస్ కాబట్టి అతనికి శిక్ష తప్పలేదు. మహా సద్గురువు, సాక్షాత్తు శ్రీరామ దర్శనమే పొందినటువంటి వాడు, చనిపోయిన వాళ్ళని కూడా బతికించినటువంటి వాడిన సమర్థ రామదాస్ గురించి తీసుకుంటే దాదాపు 1 గంట టైం తీసుకుంటుంది క్లాస్. అంతటి మహత్తరమైనటువంటి తపస్వి, మహిమాన్వితుడు, మహాజ్ఞాని. ఆయన గురించి చెప్పనికపోతే నాకు మళ్ళా దాంట్లో డిప్లోకి వెళ్ళాలంటే మళ్ళా గంట తీసుకుంటుంది. అతన్ని ఎంత పొగడినా చాలా వస్తుంది. అంతటి మహిమాన్విత యోగి, త్యాగి, తల్లిదండ్రుల పట్ల ఎంత గొప్పగా ప్రవర్తించినాడో. రామదాసు, సమర్థ రామదాసు సాక్షాత్తు రాముని భక్తుడు. ఆంజనేయ స్వామి వచ్చి ఉపదేశం చేసేంత వాడిగా తయారయ్యాడు. ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది. దాని గురించి తీసుకుంటా పోతే చాలా టైం పడుతుంది. సరే, ఈ విషయంలో ఒక చేద్దాం. ఆ సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. భగవద్గీత ఆస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం. ఇవన్నీ వ్యక్తిగత లక్షణాలు, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత ప్రక్షాళనం ఎలా చేసుకోవాలా అని. 3 అయిపోయినాయా? అహింస, సత్యము, ఆస్తేయము. 4 బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అంటే బ్రహ్మ విద్యను తెలిసి ఆచరణలో పెట్టుకోవడము అని ఒక అర్థం వస్తుంది. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం. బ్రహ్మ విద్యను తెలుసుకొని బ్రహ్మచర్యునిగా బ్రహ్మ విద్యను తెలుసుకొని జీవితంలో ఆచరణలో పెట్టుకోవడమే బ్రహ్మచర్యం అంటారు. అది ఒకటి. బ్రహ్మ విద్య తెలుసుకున్నప్పుడు చరించేది అక్కడే. సర్వం బ్రహ్మమే కదా. బ్రహ్మ విద్య అంటే ఏమి? ఆత్మ విద్య. ఆత్మ ఎక్కడ ఉంది? అంతటా ఉంది. మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆత్మలోనే ఉన్నాను. నీలో ఏముంది? ఆత్మే ఉంది. అందరిలో ఏముంది? ఆత్మే ఉంది. అంతటా ఏముంది? ఆత్మే ఉంది. మరి నువ్వు ఏం చూడాలా? ఆత్మనే చూడాలా. మరి ఏం చూస్తున్నావు? అనాత్మను చూస్తున్నావు. ఎందుకు భ్రమపడుతున్నావు? అనాత్మను చూస్తున్నావు కాబట్టి భ్రమపడుతున్నావు. మరి నీకు భ్రమ తొలగాలంటే ఏం చేయాలా? ఆత్మ దృష్టితో నడుచుకోవాలా. ఎలా నడుచుకోవాలా అంటే సర్వము ఆత్మస్వరూపమే, సర్వము పరమాత్మ స్వరూపమే, సకల జీవరాశులు పరమాత్మ స్వరూపమే. ఆ విధంగా పరబ్రహ్మ స్వరూపంలోనే నడుచుకుంటున్నాను. పరబ్రహ్మంలోనే నేను ఉన్నాను. నాలోనే పరబ్రహ్మం ఉంది. ఆత్మయే నేను, నేనే ఆత్మ. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ. ఆత్మ పరమాత్మ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. ఇదంతా ఆత్మ విద్య. ఆ విధంగా తెలుసుకుని నడుచుకున్నామా? బ్రహ్మచర్యం అని ఒకటి అర్థం. రెండోది వచ్చేసి
సంగమం, స్త్రీ పురుష సంగమం అనేది 25 సంవత్సరాల వరకు ఉద్యోగ సముపార్జన జరిగే వరకు ఆ స్త్రీ పురుష సంగమం గురించి ఆలోచన చేయకూడదు. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండాలి. చక్కగా వివాహమైన తర్వాత స్వస్త్రీ యందే లేదా స్వపురుషుని యందే, భర్త యందే భార్య, భార్య యందే భర్త రమించడం అనేది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఆ సందర్భాల్లో కలవకుండా కేవలము సంతాన లక్ష్యంతో, అది కూడా సత్సంతానాపేక్షతో భగవంతుని స్మరించి నియమాలు పాటించి భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించి సత్సంతానమే కావాలని కోరుకుంటూ సంగమం చేయడం, భగవత్ చింతన చేస్తూనే సంగమం చేయడం. ఆ టైంలో కూడాను భగవన్నామాన్ని వదిలిపెట్టకుండా చేయడం. భగవన్నామం ఈ టైంలో చేయొచ్చునా, ఈ టైంలో చేయకూడదా అనే నియమాలు లేవు. ఏ టైంలో జపం చేస్తే ఆ టైం అంతా కూడా పవిత్రం అవుతూ ఉంటుంది అంతే. ఆ చేసే పని కూడా పవిత్రమే. ఒక హిందూ ధర్మంలో మాత్రమే సంగమం అనేది కూడాను పరమ పవిత్రమైనటువంటి యజ్ఞంతో సమానంగా చెప్పడం జరిగింది. కామము కూడా ఒక యజ్ఞము, అది కూడా కామయజ్ఞము. అది ఎప్పుడవుతుంది యజ్ఞము అంటే శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం మాత్రమే అయితే యజ్ఞం కాదది. లోక సంక్షేమం కోసమై సత్సంతానాన్ని పొందాలనేటువంటి లక్ష్యముతో సంగమం చేస్తే యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం అనేది కూడాను తన భార్య ద్వారా భర్త, భర్త ద్వారా భార్య సంగమం చేసి ఆ సుఖాన్ని అనుభవిస్తే అది యజ్ఞమే. అందుకు విరుద్ధంగా జరిగితే అది యజ్ఞం కాదు, అనర్థదాయకం అవుతుంది, అపవిత్రం అవుతుంది. ఒక హిందూ ధర్మంలో మాత్రమే కామము కూడాను ఒక యజ్ఞము అని చెప్పడం జరిగింది. యజ్ఞంతో సమానంగా పోల్చబడింది. సృష్టి యజ్ఞం, అది సృష్టి యజ్ఞం, అది తప్పు కాదు. భార్యాభర్తల మధ్య మాత్రమైతే ధర్మబద్ధం అవుతుంది. ధర్మబద్ధమైన కామము నేనే అంటాడు భగవద్గీతలో ఒక చోట 10వ అధ్యాయంలో. సకల జీవరాశుల్లో ఉండే ధర్మబద్ధమైనటువంటి కామము నేనే అంటాడు భగవంతుడు. కాబట్టి అది దోషము కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే పరస్త్రీ పట్ల మోహం కలిగి ఉన్న, పరపురుషుని పట్ల మోహం కలిగి ఉన్న అది ధర్మం కాదు, అధర్మ కామం అవుతుంది. తద్వారా దోషం అవుతుంది, తద్వారా ధర్మం దెబ్బతింటుంది, తద్వారా కష్టాలు ఎక్కువైతాయి, అవమానాలు వస్తాయి, దుఃఖం జీవితంలో ప్రవేశపడుతుంది, నరకం అనేది భూమి మీదనే చూస్తాం. అందువల్ల ధర్మంగా కామాన్ని అనుభవిస్తే దోషం లేదు, అది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. అమావాస్య రోజు, అమావాస్య ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు రోజు, అష్టమి రోజు, పండుగల రోజు, పండుగల ముందు రోజు, తిథుల రోజు, తిథుల ముందు రోజు, గ్రహణాలప్పుడు, గ్రహణాల ముందు రోజు, రవి సంక్రమణ దినాలు ఉన్నాయి. ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోనికి ప్రతి నెలలో సూర్య భగవానుడు ప్రవేశిస్తూ ఉంటాడు. దాన్ని రవి సంక్రమణం అంటూ ఉంటారు, రాశి సంక్రమణం. అలా జరుగుతున్నటువంటి రోజుల్లో కూడాను సంగమం చేయరాదు అని శాస్త్రవాక్కు. అలా చేస్తే వాళ్ళు ఆ సందర్భాల్లో కూడా చేస్తే రోగాల పాలన అవుతారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు రావడము, మనస్పర్ధలు రావడము, వాళ్ళిద్దరు విడిపోవడము, పుట్టినలకు మొగ్గుని పుట్టింటికి పంపించడము, భార్య అత్తింట్లో ఉండడము, లేదా ఎవరింటున్నారు అసలు? ఇవన్నీ వినబుద్ధి కావాలి. వింటున్నారా? పుట్టింటికి పంపించేది భార్యనా భర్తనా? భార్య పంపుతారు. భర్త భార్యను పంపిస్తారు. ఆ విధంగా ఇల్లరికేం పిలుచుకుంటారు. ఇప్పుడు 110 మంది ఉన్నారు ఇల్లరికమే. ఇంకా ఏమైనా మాట్లాడితే వాళ్ళు వేదాంతం మాట్లాడతారు మనతోనే.
అయ్యో రామా అబ్బాయిని కూడా నువ్వు వెంట పిలుచుకొచ్చుకున్నావు కదమ్మా అంటే, ఏం సార్ లక్ష్మీదేవి ఇంటికి కృష్ణుడు రాలేదా, పార్వతీమాత ఇంటికి శివుడు రాలేదా? వాళ్ళతో మనం లక్ష్మీదేవి పుట్టింది ఎక్కడ? సముద్రంలో. శ్రీ మహావిష్ణువు ఎక్కడ? సముద్రంలో. ఎవరింట్లో ఉన్నాడు? అత్తగారింట్లో. ఇట్లా మాట్లాడుతున్నాడు. శివుడు పెళ్లి చేసుకుంది ఎవరిని? పార్వతిని. పార్వతి ఎవరి కూతురు? పర్వతరాజు పుత్రి. శివుడు ఎక్కడ ఉన్నాడంటే పర్వతాల మీదనే. ఎవరింట్లో? అత్తగారింట్లో ఉన్నట్లా. అంతే. అవునవును, అందుకే నోరు మూసుకోండి. అది ఇప్పుడు ఇల్లరికం కూడా కాదు సార్, కరెంట్ ట్రెండ్. ఇద్దరు పక్క సిటీలోకి వెళ్ళిపోవడము, పక్క టౌన్ లోకి వెళ్ళిపోవడము, వేరు కాపురం పెట్టడం ఇది ట్రెండ్. ఇది కూడా భలే చెప్తున్నా. కష్టమే, వెలుగుతున్న కష్టమని థర్డ్ రౌండ్. వాళ్ళు అవకాశవాదులు గురువు గారు, స్వాముడు. వాళ్ళు అవకాశవాదులు, అవకాశం కోసం కాసుకోని ఉంటారు. అవకాశవాదులు, అతివాదులు కూడా అని వాళ్ళు. ఏం చేయలేము. అంటే ఇప్పుడు ఆ విధంగా 100కి 10 మంది ఇల్లరకం తెచ్చుకుంటున్నారు. ఇంకా అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టం ఉంటే ఇంట్లో ఉంచుకుంటారు, లేదా పుట్టింటికి పంపిస్తున్నారు. ఇప్పుడు ముగ్గులను పోయి ఏదైనా తీసుకురాపో అని. అక్కయ్య నువ్వు ఇల్లరకం రాలేదు కదా అక్కయ్య, మీ ఆయన నీకు ఏం పని? ఇల్లరకం పిలుచుకో అంటే నువ్వు పంపించేదానికి. ఓ పుట్టింటికి పో అని. ఎవరిని చూడలేదండి ఇంకా. చూడరు చూస్తారు. నువ్వు మీ ఇంటికి పో, నేను మా ఇంటికి పోతాం అంటారు అట్లా. అంటే 3వ ఇల్లు పెట్టినారు కాబట్టి ఈ విధంగా గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. అందుకే ఈ సందర్భాలు కలవడం తప్పు అనేది. ఏవా సందర్భాలు భార్యాభర్తలు కలవకూడదు అంటే టకటకా రాసేసుకుంటా పోండి. పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు రోజు అంటే చతుర్దశి. అమావాస్య రోజు, అమావాస్య ముందు రోజు. అష్టమి రోజు కింద రాసుకోండి. తిథుల రోజు, తిథుల ముందు రోజు. తిథుల రోజు, తిథులు అంటే తెలుసు కదా, శ్రాద్ధ కర్మలు చేస్తారు కదా, అట్లా వాటి ముందు రోజు. అలాగే పండుగల రోజు, పండుగల ముందు రోజు. పండుగలకు ముందు రోజు కలిసినారా, ఇంకా పండగ అంతా పండగే. ఇంకా పండగ కాదు, ఎండగా చేసుకోరు, సరిగ్గా తినరు, కొట్టుకోవడము, తిట్టుకోవడము. పిల్లలంతా కూడాను బిక్క మొహాలు వేసుకొని కూర్చుంటారు ఆ ఇంట్లో. ఎండగాలుతారు, ఉండదారు. ఆనందంగా ఇంట్లో పక్కన కూడా ఆ ఇంట్లో బాగా చేసుకుని తింటే వీళ్ళు మాత్రము ఆనందంగా పస్తు పడుకుంటారు హ్యాపీగా. అలాగే రవి సంక్రమణ దినాలు, అది మీరు ఇంట్లో కూడాను క్యాలెండర్ ఉండాలా. రవి సంక్రమణ దినం అనేది ఉంటుంది. ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోనికి ప్రవేశం. అలాంటి రోజును కూడా తెచ్చి రౌండ్ అప్ చేసుకొని ఆ తేదీలో కలవకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ఏ భార్య బాగుంటేనే సంసారం సంతోషం, స్వర్గం. భార్యాభర్త మనస్పడుతున్నాయి అంటే నరకము యమధర్మరాజు దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అది మనకి ఎలా తెలుస్తుంది గురువు గారు? రవి సంక్రమణ అనేది క్యాలెండర్ లో, తెలుగు క్యాలెండర్ లో మనకు వివరించుంటారా? మనకి ఎలా తెలుస్తుంది? ఉంటుంది పండుగల దగ్గర ఉంటుంది. పండుగను రాసింటారు కదా, ఆ చోట రాశి సంక్రమణం, రవి సంక్రమణం ఇట్లా ఉంటుంది. అంటే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకు అలాగా సార్? అది ఆయనము సూర్యుడు దిశ మారేది, కానీ ప్రతి నెల 12 నెలలు ఉన్నాయి కదా. మకర సంక్రమణం అని, కన్యా సంక్రమణ ఇట్లా ఉంటది.
తులా సంక్రమణం అని ఇట్లా ఉంటుంది, అది చూసుకోవాలా. అది అంత దృష్టి పెట్టాలి, రౌండప్ చేసుకోండి. అవి అంత జాగ్రత్తగా చేసుకోవాలా. అలాగే ఇంకేం మిస్ అయినాయి అంటే ఇంకేం లేదు. మాక్సిమం పగటిపూట కలవరాదు అనేది ఒక నియమం ఉంది. పగటిపూట కలవరాదు. పశుపక్షాదులకైతే దోషం లేదు, కానీ మనుషులకైతే పగటిపూట కలవరాదు అనేది నియమం. రాత్రిపూట మాత్రమే సంగమం చేయాలి అని. ప్రదోష వేళ అని కూడా అంటారు కదా. ఏమంటాయా? ప్రదోష వేళ కూడా ప్రభాత వేళ అంటే బ్రహ్మముహూర్త సమయంలో కలవడం కూడా తప్పే. కాలం కూడా అదే 6 వరకు చీకటి పడిన తర్వాత ఒకవేళ ఎట్లన్నా సరే చీకటి పడ్డ తర్వాత కలుసుకోవచ్చు. చీకటి పడక ముందు పగటి కాలంలో అలాగే బ్రహ్మముహూర్త సమయంలో 3 గంటల పైన తెల్లవారుజామున కలవడం కూడా తప్పే. దోషం కిందికి వస్తుంది, దుఃఖం వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య ప్రేమలు తగ్గిపోతాయి, ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకుండా పోవడం జరుగుతుంది. పక్కనే పడుకున్నా కనుక మనసు రాదు, మనసు బుద్ధి పుట్టదు. ఇలా ఏదో ఒకటి అనర్థము, ఇష్టం లేకపోవడము, తినే దగ్గరనో, త్రాగే దగ్గరనో, పండ్లు తిక్కే దగ్గరనో, కక్కే దగ్గరనో, నిక్కే దగ్గరనో, వస్త్రధారణ దగ్గరనో, యాదోటి సొడ్డు పెట్టుకునేది, తిట్టుకునేది. మొన్న ఒక ఆయన ఛానల్ మార్చలేదని చెప్పేసి డైవర్స్ ఇచ్చి పోయిందంట. అట్లా అయితే మనుషులు కాదు వాళ్ళు బాగా మీరు సింపుల్ గా చెప్పారు. ముల్య సార్తో మాట్లాడాలి మీ గురించి. సార్ ప్రణామాలు సార్. మీరు అక్కడే ఉన్నారా సార్? చూడండి మీ సత్యమని ఎలా మాట్లాడుతున్నదో, సర్వసాధారణం అంటుంది. ఆయన లేరు సార్, ఇప్పుడే వచ్చారు. ఆ విధంగా ఛానల్ మార్చలేదని చెప్పి డైవర్స్ ఇచ్చిపోయిందంటే ఆమె ఎంత గొప్పరాలో, చాలా గుణవంతురాలు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏముంది, మొగలు సంకనాగిపోతారు. అట్లా ఉండద్దండి ఎవరే కానీ ఆడవాళ్ళు. మంచోళ్ళు కదా వాళ్ళంతా, భలే బెదిరిస్తారు. పాపం అమాయకులైనటువంటి మగవాళ్ళందరినీ ఇట్లా బెదిరిస్తా పోతే ఎంతకాలం బతుకుతారు మొగళ్ళు? నిజం సార్, అది డామినేట్ చేస్తారు గురువు గారు, డామినేట్ చేస్తారు. చెప్పకపోతే అలుగుతారు గురువు గారు. అట్లేముండదు గురువు గారు, ఆడవాళ్ళకున్న సహనము ఎవరికి ఉంటది గురుజీ, ఏదో సందర్భం అలక పూంటారు గురువు గారు. అలక తీర్చాలంటే ఇంకా చాలా కష్టం, ఇంకేమంటారు. అవును, సైలెంట్ వారు వాళ్ళు చేసే సైలెంట్ వారు. మనం ఏదో గట్టిగా అరుస్తామంటే సైలెంట్ అయిపోతాం. ఇంకా వాళ్ళు సైలెంట్ గా మొదలు పెడతారు, దేవుడా దేవుడా నడిపిస్తారు. వారమైనా తెగదు. వాళ్ళని బుజ్జగిస్తూనే ఉండాలా, భంగపోతూనే ఉండాలా, బ్రతిమలాడుతూ ఉండాలా, తినిపించాలా, తాపించాలా, పడుకోబెట్టాలా, బుజ్జగించాలా, కాళ్ళు కూడా పట్టుకోవాలా, పట్టాలా, అన్ని విషయాలు జరుగుతాయి. చూస్తున్నాం కదా ఉన్నది ఇదంతా కూడాను. సమాజంలో చూస్తున్నాము, చేస్తున్నాములేండి. ఇవన్నీ నా గురించి కూడా చెప్పాలనా మీకు? ఇవన్నీ తెలివితేటలు ఎక్కువైపోయినాయి రాబట్టడానికి జనాలకు. ఏది ఏమైనా ఈ సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలా, నిగ్రహంగా ఉండాలా. అలాగే పూజలు వ్రతాలు ఉంటాయండి స్వాములు. తెల్లవారితే పూజ చేయాలనుకోనో, తెల్లవారితే వ్రతాలు చేయాలనుకోనో ఉన్నప్పుడు ఆ పూజలు వ్రతాలు నోములు ఉన్నాయనుకోండి, మీకు ఆ నోములు చేసేటప్పుడు చేసిన రోజు కానీ ఆ రోజుకు ముందు రోజు కానీ సంగమము చేయకూడదు. నోములో వ్రతాలు పూజలో ఉంటే ఆ రోజు అంత ముందు రోజు సంగమం చేయరాదు. అలాగే ఇంకో పాయింట్ రాసుకోండి,
ఎక్కడన్నా ప్రయాణాలు పోవాలనుకుంటున్నారా? ప్రయాణాలు చేయొద్దు. ప్రయాణాలకు పోయే ముందు రోజు సంగమం చేయరాదు. మాక్సిమం పగటిపూట కలవరాదు. ఇంకా కొంతమందికి నైట్ డ్యూటీలే ఉంటాయి. ఇంకా వాళ్ళు పగటిపూట తప్పితే ఇంకా దారి లేదు. అలా ఉన్నప్పుడు, వేరే అవకాశం లేనప్పుడు భగవంతుని స్మరించుకొని క్షమించమని కోరుకొని, అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా మేము సంగమం చేయాల్సి వస్తుంది అని చెప్పి భగవంతునితో ప్రార్థించుకొని కలవచ్చు తప్ప, రాత్రిపూట అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మాక్సిమం పగటిపూట అవాయిడ్ చేసి రాత్రిపూట సంగమం చేస్తే మంచి స్వర్గాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖజీవనాన్ని, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని ఆ శుక్రగ్రహ దేవత ఆశీర్వాదం చేస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండి దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారంటే శుక్రదోషం వల్ల కూడా ఉంటుంది. శుక్రగ్రహ దోషం. వాళ్ళు ఏం చేయాలంటే అనపగింజలు దానం చేయడం కానీ, అనపబ్యాళ్ళు దానం చేయడం కానీ, లేదా వాటితో వంట తయారు చేసి ఏదన్నా ఉడికించి గుగ్గుళ్ళు అట్లా తయారు చేసి దేవస్థానాలలో అర్పించి 10 మందికి పంచిపెట్టడం కానీ, ఇంట్లో భజన పెట్టుకొని భజన బృందం వాళ్ళకు వాటితో ఏదైనా వంట తయారు చేసి పెట్టడం కానీ, లేదా అన్నదానాల దగ్గరనో, ఆశ్రమాలకో, బ్రాహ్మణులకో, స్వామీజీలకో అనపగింజలు లేదా అనపబ్యాళ్ళు దానం అంటే చేయడం. అలసందలా గురూజీ? కాదు కాదు, అనుములు అని అనపకాయలు వస్తాయి చూడండి, ఇంత వెడల్పుగా వస్తాయి కాయలు, గ్రీన్ కలర్ లో ఉంటాయి, విత్తనాలు ఉంటాయి. నాలుగు కాదండి, సొరకాయలే కదా, అనపకాయలు. పితకకాయలు అంటారా? పితక పప్పు అంటారు చూడండి, అనపకాయలు. కొంతమంది అనపకాయ అంటే వేరే ఉంది. కాదండి, సొరకాయ కాదు. అది ఇంత ఇంత ఎక్కువ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో దొరుకుతున్నాయి గురుజీ. ఇవి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉండవు చైతన్య. తెలియదు. మీకు తెలియదు చైతన్య, నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి. ఇంత వెడల్పే ఉంటాయి, 2000 వెడల్పు ఉంటాయి, గింజలు ఉంటాయి. చిక్కుడుకాయ రూపం లాగా ఉంటుంది, కొంచెం వెడల్పుగా. చిక్కుడుకాయ యూట్యూబ్ లో కొట్టండి వచ్చింది. చిక్కుడుకాయలు వెడల్పుగా ఉంటాయి చూడు, అలా ఉంటాయి. అవి కొంచెం పొడవు తక్కువ ఉంటాయి. తమ్మకాయలండి గురువు గారు. తంబకాయలు వేరు మళ్ళీ. తమ్మకాయలు వేరు మళ్ళీ, అది పెద్దగా ఉంటాయి అవి. జానడ పొడవు వస్తాయి, జానగడే పొడవు వస్తాయి. తంబకాయలు కాదు, అనపకాయలు వేరు. ఎవరు కొట్టని చెప్తున్నారు చూడండి, కొట్టండి. అనపకాయ సార్, అనుములు అంటారు. అనుములు ఇట్లా చిక్కుళ్ళు, అనుములు ఇట్లా ఉంటాయి సార్, అనపకాయ అంటారు. అమ్మ మీకు తెలుసు, కొన్ని ఏరియాలో వేరే పేరు ఉంటుంది. ఈయన గ్రూప్ లో పెట్టారు చూడండి, మన బృందం గ్రూప్ లో ఇమేజ్. కొద్ది డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలియదు అది. కనబడలేదు మేడం, సార్ అయితే ఉన్నారు. లేదు మేడం. దేవత అనపగింజలకు అధిష్టాన దేవత. అనపకాయ సార్, అనుములే అంటారు వాటిని. నువ్వేం చెప్తే అదే నా మాట, నీ మాటే వేదం. ధన్యవాదాలు సార్. నీ మాట ఆ గింజల్ని ఎండ పెడితే అనుములు అంటారు, లేదంటే పచ్చివైతే అనపకాయ గింజలు అంటారు. అంతే. మీరేం చెప్తే అదే మీ మాట ఎదురులే. ఆ విధంగా అనపగింజలకు అధిష్టాన దేవత శుక్రగ్రహ దేవత కాబట్టి, ఆ శుక్రగ్రహ దేవత యొక్క ఆశీర్వాదము లేకపోయినా, దోషమున్నా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం దెబ్బతింటుంది, విడాకులు దాకా పోతుంది. అలాంటి స్థితిలో ఈ అనపగింజలు దానం చేయడం కానీ, అనపకాయలు దానం చేయడం కానీ, అనప బ్యాళ్ళు దానం చేయడం కానీ చేయాల. బ్రాహ్మణులకు కానీ, గురువులకు కానీ, లేదా అన్నదాన సత్రాలలో కానీ, లేదా ప్రసాదం తయారు చేసి దేవస్థానాలలో పంచిపెట్టడం కానీ, లేదా భజన బృందం వాళ్ళని పిలిచి ఇంటికి భజన చేయించేసి వాళ్లకు వాటిని ప్రసాదంగా ఉడికించి పెట్టడం కానీ చేస్తే ఆ యొక్క శుక్ర దోషం తొలగిపోతుంది. అయితే ఏదైనా దానం చేస్తే, ఏ ధాన్యం కానీ మీరు దానం చేస్తున్నారంటే ఎంత దానం చేయాలి?
కిలో పైన. ఇది 1.5 కిలో గురుగారు. 1.5 కిలో 1.5 కిలో. 5 షేర్లు లేదా 5 పావులు, 5 భాగాలు ఉండాల. కేజింకాల్ 1.25 కేజీ అట్లా. కేజింపావు అంటే 5 భాగాలు. అలా దానికి రెట్టింపు 2.5 కేజీ, 3 రెట్లు 3.25 కేజీ. ఇట్లా ఎంత శక్తి ఉంటే అంత శక్తి కొద్దీ వాళ్ళు దానాలు చేసుకోవచ్చు. దానం చేసినప్పుడల్లా అంత మాత్రం దానం చేయాలి. 1.25 గురుగారు కేజీ ఉన్నట్టు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఆనపకాయ సొరకాయ అనే వస్తుంది సార్. ఆనపకాయ. ఓకే ఓకే. కావాలంటే కోసుకోండి మీరు. గోదావరి డిస్ట్రిక్ట్ సైడ్ ఆనపకాయ అంటే సొరకాయనే అంటారు, అందుకని వాళ్ళకి అది ఆనపకాయ కాదు, ఆనపకాయ. ఆనపకాయ అదే ఆనపకాయ అండి, ఆనపకాయ. గురువులు చెప్పినవి ఆనప గింజలు అంటారండి. ఓకే, ఇది బ్రహ్మచర్యం. ఈ విధంగా నియమాలు పెట్టుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆయా యొక్క నియమాలు పెట్టుకొని జీవనం సాగిస్తే అది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. జీవిత పర్యంతం తన భార్యతో సంగమం చేసిన, ఈ నియమాలు పెట్టుకుని సంగమం చేసిన ఇద్దరిది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. ఆ విధమైన నియమాలతో సంగమం చేసినప్పుడు కృష్ణ పరమాత్ముడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయినాడు. ఇప్పటికి కూడా ఆ జన్మ బ్రహ్మచారి అంటారు కృష్ణుణ్ణి. పోనీ తన భార్యలకు పిల్లలు లేరా అంటే ఒక్కొక్కరి 10 మంది పిల్లలు ఇచ్చినాడు. 16,000 మంది గోపికలు ఉంటే 16,000 మందికి ఒక్కొక్కరి 10 మంది సంతానం. భార్యలు ఉంటే 8 మంది భార్యలకు 10 మంది ఇచ్చినాడు. వాళ్ళ పిల్లలకే లక్షల్లో టీచర్లు వచ్చి బోధ చేసేవాళ్ళంట. అంతమంది పిల్లలు సంతానం కలిగినారు. ప్రతి ఒక్కరికి ఏం తగ్గేలే, అందరికి సమానంగా చూస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందరికీ సమానంగా సంతానం ఇచ్చినాడు. మరి ఆజన్మ బ్రహ్మచారి ఎలా అంటే ఇలా నియమాలు పెట్టుకుని సంగమం చేసినా అది సంగమం కిందికి రాదు, బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. అలా నియమాలు ఏమీ లేకుండా ఇష్టానుసార సంగమం చేస్తే వాడు భ్రష్టు పట్టిపోతాడు. బ్రహ్మచర్య దీక్ష దెబ్బతినిపోయినట్లే, సంసారము దెబ్బతినిపోయినట్లే, ఆరోగ్యం పాడైపోయినట్లే, తొందరగా ముసలోళ్ళు అవుతారు. నడుము వంకర తిరిగి ఇట్లా కట్టె పట్టుకుని వంగిపోతారు. ఇంకంతే. ఓవర్గా సంగమం చేసేటువంటి వాళ్ళు, ప్రతిరోజు సంగమం చేసేటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నప్పుడల్లా సంగమం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. ఆ వెన్నుముక కూడాను తొందరగా వంగిపోతుందంట. అలా వంగిపోయేసేసి బెండు అదే బాణం లాగా, విల్లులాగా వంగిపోయి నిలబెట్టడానికి కూడా సాధ్యం కానంత స్థితికి వంగిపోయి చేతి కర్ర వస్తుంది, చేతికి కర్ర పట్టుకొని నడిచేటువంటి దుస్థితి వస్తుంది. సంగమం ఎక్కువ చేసే కొద్దీ, బ్రహ్మచర్యం పాటించే కొద్దీ పవర్స్ ఎక్కువ అవుతాయి. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, శరీర దారుఢ్యము, యవ్వనము, సౌందర్యము ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అవి తొందరగా నాశనం చేసుకోవాలా, యవ్వనాన్ని పోగొట్టుకోవాలా, సౌందర్యము పోగొట్టుకోవాలా, శారీరక మానసిక బలము పోగొట్టుకోవాలా, చెడిపోవాలా అని తట్టుకుంటే రోజు సంగమం చేయొచ్చు హ్యాపీగా. అలా వద్దనుకుంటే దీర్ఘకాలికంగా యవ్వనంగా, ఆరోగ్యంగా, దృఢంగా, ఆయుష్మంతంగా, సౌందర్యవంతంగా, దృఢంగా, బలంగా, స్థిరంగా, తెలివితేటలతో తుది శ్వాస వరకు సంపూర్ణమైనటువంటి పుష్టివర్ధకమైనటువంటి దేహంతో ఉండాలి అనుకుంటే ఏ రోగాలు రాకుండా మ్యాక్సిమం తక్కువ సంగమం చేస్తూ ఉండాలి. వారానికో 10 రోజులకో ఈ విధంగా. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎండాకాలంలో అయితే ఏ వారానికి 10 రోజులకు ఒకసారి, వానాకాలంలో 3 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి అట్లా, చలికాలంలో అయితే డే బై డే అని ఇట్లా కొన్ని పద్ధతులు చెప్పి ఉన్నారు. కానీ ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా అనుభవం మీద తెలిసేది ఏమిటంటే ఎంత తక్కువ సంగమం చేస్తూ ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు అని. యుద్ధానికి పోయే ముందు అభిమన్యుడు 13 రోజులు యుద్ధం బాగా చేసినాడు, 12 రోజులు అతన్ని మించిన యోధుడే లేడు అని బాగా పేరు తెచ్చుకున్నాడు. ఆనందంలో పొంగిపోయి
13వ రోజు అంటే 12వ రోజు రాత్రి తన భార్యతో సంగమం చేస్తాడు. వద్దు స్వామి అంటున్నా గాని కాక సంగమం చేసేస్తాడు. ఆత్రంలో, ఆనందం ఎక్కువైనా ఇదే రోగం. మనిషికి ఆనందం ఎక్కువైనా, సంతోషం ఎక్కువైపోయినా, సంతృప్తిలో ఎక్కువైపోయినా, వైభవాలు ఎక్కువైపోయినా ఈ రోగం వస్తుంది. దాంతో విజయం రావడంతో అతడు 12వ రోజు రాత్రి భార్యతో కలవడము, 13వ రోజు సాయంత్రానికి మరణించడం జరిగిపోయింది. ఆ విధంగా పెద్దలు, గురువులు, ఋషులు, మా గురుదేవులు చెప్పినటువంటి మాటలే నేను చెప్తున్నా. ఎంత తక్కువగా సంగమం చేస్తే అంత ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. అది మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది, తెలిసింటుంది కూడా అనుకుంటాను. ఏమైనా కాని కాక బ్రహ్మచర్యము భగవత్ స్వరూపం. బ్రహ్మచర్యం పాటించడం మానసికంగా కూడాను, శారీరకంగానే కాదు, శారీరకంగా కలవడం కాదు, మానసికంగా కూడాను అటువంటి ఆలోచనలు తక్కువ చేయడం, మానసికంగా కూడా అటువంటి ఆలోచనలకు తావు ఇవ్వకుండా ఉండడం, మాక్సిమం తక్కువ ఆలోచన చేయడం, వాటి గురించి సమయం కేటాయించకూడదు. అటువంటి దృశ్యాలు చూడడం కానీ, ఇప్పుడు మొబైల్ చేతిలోకి వచ్చింది, అన్ని అట్లా చూసేదానికి దాగా సమయము అనుకూలం ఏర్పాటైపోయింది. కాబట్టి వాటిని ఎక్కువ చూడడం వల్ల కూడాను కంటి చూపు దెబ్బతింటుంది, దేహం ప్రేరణకు గురవుతుంది, అది నిర్వీర్యం అవుతుంది, బలహీనం అవుతుంది, ఉద్రేకానికి లోనైపోతుంది. కాబట్టి ఉచ్చ స్థితికి పోయి మళ్ళీ డౌన్ అయిపోవడము, అసలు దాని మీద ధ్యాస లేకపోవడము, పక్కనే భార్య ఉంటున్నప్పటికీ, భర్త ఉంటున్నప్పటికీ ఇష్టం లేకుండా పోవడము, వంధ్యత్వానికి దారి తీయడము, ఇవన్నీ చాలా సమస్యలకు దారి తీయడం చేస్తుంది. తెలివితేటలు లేకపోవడము, జ్ఞాపశక్తి లేకపోవడము, ఇవన్నీ తండ్రి మనకి. ఎంత తక్కువగా సంగమం చేస్తే అంత ఫలితం అనేది శాస్త్రవాక్కు. ఎంత తక్కువ ఆలోచన చేస్తే అంత మంచిది అనేది శాస్త్రవాక్కు. కాబట్టి దాన్ని మనం ఫాలో అయితే మంచిది తెలియజేస్తూ, చివరిది అపరిగ్రహం గురించి మళ్ళీ ఎప్పుడో భగవంతుడు ఎప్పుడు అనుకూలం చేస్తాడో చూసి చెప్తామని తెలియజేస్తాం. ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ, మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసిన అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించి, ఒక పనిముట్టుగా జీవిత పర్యంతం పవిత్రమైన జీవితాన్ని అనుగ్రహించి తుది శ్వాస వరకు పనిముట్టుగా సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నాకు అర్థమైంది అక్క, మీకు ఆకలి అవుతుందని నాకు అర్థమైంది. తొందరగా ముగిస్తున్నాను అక్కయ్య. సాయిరామ్. దేవుడు చల్లగా కాపాడుగాక. అబద్ధాలు చెప్పకూడదు.